హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అమ్యూజింగ్ స్టఫ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన ఫుల్ ప్యాకేజ్ని డిస్కస్ చేయబోతున్నామండి. అంటే దీంట్లో మనం చూసుకుంటే ఇప్పుడు సీక్వెన్సు, ఫ్రేజ్ రీప్లేస్మెంటు, సెంటెన్స్ కంప్లీషను అంటే ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ప్యాసేజెస్, దీన్ని కాంపరేషన్ అంటారు తెలుసు కదా. అలాగే ఎర్రర్ డిటెక్షన్, ఇలా ఇవే మెయిన్ టాపిక్స్. ఏ ఎగ్జామ్కి అయినా సరే ఇది నాట్ ఓన్లీ ఫర్ గ్రామ సచివాలయం ఎగ్జామ్ అండి. గ్రూప్ 1 కానీ, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3లో కానీ క్వశ్చన్స్ పడుతూనే ఉంటాయి. 2-3 క్వశ్చన్స్ జనరల్ స్టడీస్లో ఇది వస్తూనే ఉంటుంది. అలానే బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్, టోటల్గా అన్ని కాంప్రహెన్సివ్ వ్యూతో కవర్ చేస్తున్నాము. ముఖ్యంగా ఇప్పుడు 20 డేస్లో గ్రామ సచివాలయం ఎగ్జామ్ ఉంది కాబట్టి ఈ ఎగ్జామ్లో ఈ ఇంగ్లీష్ యొక్క మనం చూసుకుంటే ఎంత ఇంపార్టెన్స్ అంటే 10 to 12 మార్క్స్ కన్ఫామ్గా వస్తాయండి. ఇచ్చిన సిలబస్లోనే అలా ఉంది. ఇచ్చిన సిలబస్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని ఉంది, ప్లస్ ఇంకొక టాపిక్ ఏంటంటే కాంప్రహెన్షన్ అని ఉంది. అంటే 2 టాపిక్స్ ఉన్నాయి. అంటే దాదాపుగా 10 to 12 లేదా 13 మార్క్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో ఈ వీడియో పెద్దగానే రావచ్చు. సో ఒకసారి మీరు అయినా కానీ కూర్చొని లాస్ట్ వరకు చూడండి, అన్నీ నోట్ చేసుకోండి. ఏ టాపిక్స్ మీకు కొన్ని మీరే పెడితే ఉండొచ్చు. నేను అప్పుడు మధ్యలో గ్యాప్స్ ఇస్తాను, అంటే ఆన్సర్కి మీరేమన్నా డిస్కస్ చేయడానికి. సో మీకు అట్లా మిస్టేక్ అనిపించినట్టు మీరు ఒకసారి రాసుకోండి. సో అదండి, గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా షేర్ చేయండి. 10 to 12 మార్క్స్ మీ జోబీలో ఉండడం ఖాయం. 150 మార్కుల్లో 10 to 12 మార్క్స్ మీకు రావడం అంటే మామూలు విషయం కాదు. సో దాదాపు 8-9%. సో ఇదే కాకుండా ఆల్రెడీ మేము బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించి ఒక 5-6 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి ఆ వీడియోస్ని కూడా చేస్తున్నాము. లింక్లో డిస్క్రిప్షన్లో పెడతాము. సో ఒకసారి మనం వీడియోలోకి వెళ్దామండి. నెక్స్ట్ సీక్వెన్స్ ఆర్ పీక్యూఆర్ఎస్, అంటే పీక్యూఆర్ఎస్ అని కొన్ని వర్డ్స్ కానీ కొన్ని స్టేట్మెంట్స్ డివైడ్ చేసి ఏ ఆర్డర్ కరెక్ట్ అని మనకి ఇస్తాడు. మీరు ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, మీరు ఒకసారి ఐడియా వస్తుంది. ఇప్పుడు చూసుకుందాము. నెక్స్ట్ ఇక్కడ పీపుల్, ఇక్కడ చూడండి స్లోగానే చెప్తాను. పీపుల్ అని ఫస్ట్ ఇచ్చాడు. నెక్స్ట్ మన ఆప్షన్స్ చూసుకుంటే ఎట్ హిస్ డిస్పెన్సరీ, వెంట్ టు హిమ్, ఆఫ్ ఆల్ ప్రొఫెషన్స్, ఫర్ మెడిసిన్ అండ్ ట్రీట్మెంట్, ఇలా ఉన్నాయి కదా. ఇప్పుడు మనం ఎలా చూసుకుంటూ పోవాలంటే ఇది మీకు చెప్తాను ఆగండి. ఇప్పుడు పీపుల్ వెంట్ టు హిమ్, పీపుల్ వెంట్ టు హిమ్ ఏంటి అంటే చాలామంది జనాలు ఆయన దగ్గరికి వెళ్ళారా? కాదు. పీపుల్ ఆఫ్ ఆల్ ప్రొఫెషన్స్, లేదంటే పీపుల్ ఫర్ మెడిసిన్ అండ్ ట్రీట్మెంట్. మెడిసిన్ అండ్ ట్రీట్మెంట్కి జనాలు ఉండడం అది తప్పు. సో మనం ఒక్కొక్కటి లింక్ చేసుకుంటూ పోవాలి. ఫస్ట్ ఏమనిపిస్తుంది, పీపుల్ ఆఫ్ ఆల్ ప్రొఫెషన్స్, అన్ని రకాల ప్రొఫెషన్స్, డాక్టర్లని, ఇప్పుడు లాయర్లని, గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్ళని, ఎవరైనా సరే పీపుల్ ఆఫ్ ఆల్ ప్రొఫెషన్స్ వెంట్ టు హిమ్ ఫర్ మెడిసిన్ అండ్ ట్రీట్మెంట్ ఎట్ హిస్ డిస్పెన్సరీ. ఇది వినడానికి కరెక్ట్గా ఉంది, అర్థమవుతుందా? పీపుల్ ఆఫ్ ఆల్ ప్రొఫెషన్స్ వెంట్ టు హిమ్, ఓకే, అతని దగ్గరికి వెళ్ళారు. ఫర్ మెడిసిన్ అండ్ ట్రీట్మెంట్, నయం చేయించుకునేదానికి, ట్రీట్మెంట్ చేయించుకునేదానికి. ఎట్ హిస్ డిస్పెన్సరీ, ఓకే, అర్థమవుతుందా? సో ఇది కరెక్ట్ ఆన్సర్ ఇప్పుడు మనం చూసుకుంటే. సో ఇలానే సింపుల్గానే నెక్స్ట్ మనం ఇంకో కొన్ని చూద్దాం, మీకు ఐడియా వస్తుంది అనమాట. నెక్స్ట్ రీసెంట్లీ అని ఇచ్చాడు. కంటైనింగ్ మెమరబుల్ లెటర్స్ ఆఫ్ చర్చిల్, ఏ బుక్ హ్యాస్ బీన్ పబ్లిష్డ్ బై ఏ రెప్యూటెడ్ పబ్లిషర్. ఇప్పుడు మనం చూసుకుంటే రీసెంట్లీ హ్యాస్ బీన్ పబ్లిష్డ్ బై ఏ, ఏంది పబ్లిష్డ్, లేదంటే రీసెంట్లీ కంటైనింగ్ మెమరబుల్ లెటర్స్, ఏంది కంటైనింగ్. సో మీకు అందరికీ సింపుల్గా అర్థమైపోద్ది. ఇక్కడ ఫస్ట్ బుక్ అనేది కన్ఫాము. సో రీసెంట్లీ ఏ బుక్ కంటైనింగ్ మెమొరబుల్ లెటర్స్ ఆఫ్ చర్చిల్ రాసినటువంటి మెమొరబుల్ లెటర్స్ కలిగి ఉన్నటువంటి ఒక బుక్ హ్యాస్ బీన్ పబ్లిష్డ్ బై ఏ రెప్యూటెడ్ పబ్లిషర్. అర్థమవుతుందా? ఇంకోసారి చదువుతాను చూడండి. రీసెంట్లీ ఏ బుక్ హ్యాస్ బీన్ పబ్లిష్డ్, లేదు తప్పు, అర్థమవుతుందా? రీసెంట్లీ ఏ బుక్ కంటైనింగ్ మెమొరబుల్ లెటర్స్ ఆఫ్ చర్చిల్ హ్యాస్ బీన్ పబ్లిష్డ్ బై ఏ రెప్యూటెడ్ పబ్లిషర్. సో అర్థమైందనమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే ఆల్ రిలీజియన్స్ ఆర్ టు అడ్వాన్స్ ద కాజ్ ఆఫ్ పీస్ ఇన్ ఏ హోలీ పార్ట్నర్షిప్, జస్టిస్ అండ్ ఫ్రీడమ్,
బౌండ్ టుగెదర్. ఫస్ట్ మీరు ఈ 4 ఆప్షన్స్ చదవాలి క్లియర్గా మొత్తం ఒకసారి. చదివిన తర్వాత ఏముంటుందంటే ఒక్కొక్కదానికి అమర్చుకుంటూ పోతే ఇది అసలు సెన్సే ఉండదు. ఇప్పుడు మనం చూసుకుంటే ఆల్ రిలీజియన్స్ ఆర్ జస్టిస్ అండ్ ఫ్రీడమ్. రిలీజియన్స్ అన్నీ జస్టిస్ ఫ్రీడమ్మా ఏంటిది అర్థమవుతుందా? సో ఇప్పుడు మనం చూసుకుంటే ఆల్ రిలీజియన్స్ ఆర్ బౌండ్ టుగెదర్ ఇన్ ఏ హోలీ పార్ట్నర్షిప్ టు అడ్వాన్స్ ద కాజ్ ఆఫ్ పీస్, జస్టిస్ అండ్ ఫ్రీడమ్. అర్థమైందా? ఇప్పుడు రిలీజియన్స్ అన్నీ ఒక దగ్గరగా కలిసి ఒక పార్ట్నర్షిప్ లాగా ఉండి కాజ్ ఆఫ్ పీస్ అండ్ బౌండ్ టుగెదర్ కోసం అనమాట ఇదంతా. సో డి ఆప్షన్ కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్ మనం ఇంకోటి చూసుకుంటే ఇట్ వాజ్ ట్రూ దట్ ద పెట్ డాగ్ వుడ్ నెవర్ స్లీప్ ఎనీవేర్ వీ వన్స్ హ్యాడ్ ఎక్సెప్ట్ ఆన్ ద సోఫా. చూడంగానే అర్థమవుతుంది ఆప్షన్స్ అన్నీ తప్పు అని, అంటే ఈ ఆర్డర్ కరెక్ట్ కాదని అర్థమైపోతుంది. సో మనం దీనికి ఇప్పుడు ఏం చేయాలి? ఇందాక చెప్పినట్టు మనం ఒక్కొక్కటి ట్రయల్ అండ్ ఎర్రర్ చేసుకుంటూ రావాలి. ఇట్ వాజ్ ట్రూ దట్ ద పెట్ డాగ్ వి వన్స్ హ్యాడ్, మన దగ్గర ఉన్నటువంటి పెంపుడు కుక్క, ఒకప్పుడు ఉన్నటువంటి పెంపుడు కుక్క, ఓకే, వుడ్ నెవర్ స్లీప్ ఎనీవేర్ ఎక్సెప్ట్ ఆన్ ద సోఫా. పెంపుడు కుక్క మన దగ్గర ఒకప్పుడు ఉన్నటువంటి పెంపుడు కుక్క ఎక్కడా పనుకునేది కాదు, సోఫా మీద తప్ప. సో ఇలా తెలుగులో కానీ మీరు చూసుకోగలిగితే, అర్థం చేసుకోగలిగితే చాలా చాలా సింపుల్ అయిపోతుందండి. నెక్స్ట్ మనం చూద్దాము. ద బాయ్ విత్ హిజ్ బిగ్ బ్లూ ఐస్, ఓకే, వాచ్డ్ హిమ్ అండ్ హీ నెవర్ సెడ్ ఎ వర్డ్ దట్ హ్యాడ్ యాన్ అన్క్యానీ కోల్డ్ ఫైర్ ఇన్ దెమ్. సీక్వెన్స్ ఆబ్వియస్లీ రాంగు. సో మనం దీనికి ఇప్పుడు నేను ఒక స్టేట్మెంట్ చెప్తాను, మీకు వినగానే క్లియర్గా అనిపిస్తుంది అనమాట. ఓకే, ద బాయ్ వాచ్డ్ హిమ్ విత్ బిగ్ బ్లూ ఐస్ దట్ హ్యాడ్ అన్ అన్క్యానీ కోల్డ్ ఫైర్ ఇన్ దెమ్ అండ్ హీ నెవర్ సెడ్ ఎ వర్డ్. ఇప్పుడు తెలుగులో చెప్తాను చూడండి. ఒక పిల్లోడు అతను చూశాడు విత్ బిగ్ బ్లూ ఐస్, మండిపోతున్నటువంటి ఐస్తో, దట్ హ్యాడ్ అన్ అన్క్యానీ కోల్డ్ ఫైర్ ఇన్ దెమ్. అంటే మామూలుగా ఫైర్ అంటే ఎర్రగా ఉంటుంది, అందుకని చెప్పి రెడ్ అని వాడలేదన్నమాట, ఇతను బ్లూ అని వాడాడు కాబట్టి కోల్డ్ ఫైర్ ఉంది అతని కళ్ళల్లో. కానీ ఒక్క మాట కూడా తను వాడలేదు, జస్ట్ అలా చూశాడనమాట, కోపంగా కాదు, కోల్డ్ ఫైర్ అనమాట అది. సో తెలుగులో మనం చూసుకుంటే ఇప్పుడు అర్థమైంది కదా. ద బాయ్ వాచ్డ్ హిమ్ విత్ బిగ్ బ్లూ ఐస్ దట్ హ్యాడ్ అన్ అన్క్యానీ కోల్డ్ ఫైర్ ఇన్ దెమ్ అండ్ హీ నెవర్ సెడ్ ఎ వర్డ్. ఐ హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ దట్. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇది ఉమెన్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. ఇది కొంచెం సింపుల్గా చెప్పేయచ్చు. ద ఇండియన్ ఉమెన్ వాంట్స్ ఇన్ ఏ మేల్ డామినేటెడ్ సొసైటీ యాజ్ అన్ ఈక్వల్ పార్ట్నర్ అండ్ ఇట్ ఈస్ నాట్ టూ మచ్ టు డిమాండ్ హర్ రైట్ఫుల్ ప్లేస్. ఇప్పుడు మనము ఆప్షన్స్ తీసుకుంటూ పోదాం, కొత్తగా చూద్దాం అనమాట. ఓకేనా? ఫస్ట్ ఆర్ ఇచ్చున్నాడు. ద ఇండియన్ ఉమెన్ వాంట్స్ అండ్ ఇట్ ఈస్ నాట్ టూ మచ్ టు డిమాండ్. అంటే ఏం కావాలనుకుంటుందో చెప్పకుండా అండని ఎందుకు పెట్టాడు? సో ఈ ఆప్షన్ తప్పు. ఓకే, నెక్స్ట్ ద ఇండియన్ ఉమెన్ వాంట్స్ యాజ్ అన్ ఈక్వల్ పార్ట్నర్. ఏం కావాలని కదా, టు బీ అన్ ఈక్వల్ పార్ట్నర్ అని ఏదన్నా అంటే కరెక్ట్ ఉండేది. యాజ్ అన్ ఈక్వల్ పార్ట్నర్ ఏంటి? సో ఆబ్వియస్గా బీ కూడా తప్పు. నెక్స్ట్ ద ఇండియన్ ఉమెన్ వాంట్స్ హర్ రైట్ఫుల్ ప్లేస్ యాజ్ అన్ ఈక్వల్ పార్ట్నర్ ఇన్ ఏ మేల్ డామినేటెడ్ సొసైటీ అండ్ ఇట్ ఈస్ నాట్ టూ మచ్ టు డిమాండ్. మన భారతదేశపు ఒక స్త్రీ, ఓకేనా, వాంట్స్ హర్ రైట్ఫుల్ ప్లేస్, ఎక్కడ ఉండాలో అక్కడ ఉండేటట్టు చేయాలంటామని, యాజ్ అన్ ఈక్వల్ పార్ట్నరు మేల్ యొక్క డామినేటెడ్ సొసైటీలో, ప్యాట్రియార్చల్ సొసైటీలో తను కూడా మేల్తో సమానమే. మీరు కానీ తెలుగు మీనింగ్ అని తెలిస్తే ఈజీగా అర్థమైపోతుంది. సి ఆప్షన్ ముమ్మాటి కరెక్ట్. సో నెక్స్ట్, లిటిల్ దట్ హీ హ్యాడ్ బీన్ లెట్ డౌన్ స్టూడ్ బై ఆల్ దీస్ ఇయర్స్ డిడ్ హీ రియలైజ్ బై ఎ కొలీగ్ హూమ్ హీ హ్యాడ్. ఇందాకటి యొక్క విధానంలోనే మనం కూడా ఇప్పుడు కూడా చూద్దాము. ఓకేనా? క్యూఎస్పిఆర్ ఉంది కదా, లిటిల్ స్టూడ్ బై ఆల్ దీస్ ఇయర్స్. లిటిల్ స్టూడ్ ఏంది అంటే కొంచెం నిలబడుకుందా, కొంచెం ఆపు ఉందా? లేదు, తప్పు. నెక్స్ట్, ఫస్ట్ క్యూతో స్టార్ట్ అయింది, ఇందాక తప్పు అని ఎట్లా అర్థమైందో ఇది కూడా తప్పు అని కంప్లీట్గా అర్థమైపోయింది మనకి. సో 2 ఆప్షన్లు డిలీట్ అక్కడికి. ఓకేనా? నెక్స్ట్, లిటిల్ డిడ్ హీ రియలైజ్
రెండు ఆర్తోనే స్టార్ట్ అయి ఉన్నాయి. సో ఆర్ ఓకే, లిటిల్ తర్వాత ఆర్ అన్నమాట. లిటిల్ డిడ్ హీ రియలైజ్ దట్ హీ హ్యాడ్ బీన్ లెట్ డౌన్ బై ఎ కొలీగ్ హూమ్ హీ హ్యాడ్ స్టుడ్ ఆల్ దీస్ ఇయర్స్. అంటే అతను అసలు పెద్దగా రియలైజ్ అవ్వలేదన్నమాట. తనని మోసం చేశాడు ఒక అతను, తన కొలీగే. అతని కోసం ఇన్ని సంవత్సరాల నుంచి ఇతనైతే ఎలా కాపాడుకుంటూ వస్తున్నాడో అలాంటి అతనే ఇతను మోసం చేశాడు అనేది తెలుగు మీనింగు. సో డి ఆప్షన్ కరెక్ట్. ఈ రెండిట్లో మనం ఎలా చేసుకోవాలంటే ఆ తర్వాత లిటిల్ డిడ్ హీ రియలైజ్ బై ఎ కొలీగ్ హూమ్ హీ డౌన్, అంటే కొలీగ్ వల్ల అతను రియలైజ్ అవ్వలేదు, కొలీగ్ చేసిన పని వల్ల అతను రియలైజ్ అయ్యాడు. సో ఆర్ తర్వాత ఎస్ రాదు, ఆర్ తర్వాత పి వస్తుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్, ఏ పోలీస్ టు అబైడ్ ఇఫ్ హీ హ్యాస్ టు డూ వెల్ బై ద స్ట్రిక్ట్ లెటర్స్ ఆఫ్ ద లా కెనాట్ అఫోర్డ్. ఇప్పుడు మనం ఇందాక ఇట్లానే చేసుకుంటూ పోదాం, ఏం టైం ఉంది, ఇబ్బంది ఏం లేదు. నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకుంటే పిఆర్క్యూఎస్, ఏ పోలీస్ మ్యాన్ టు అబైడ్ బై ద స్ట్రిక్ట్ లెటర్స్ ఆఫ్ ద లా ఇఫ్ హీ హ్యాస్ టు డూ వెల్ కెనాట్ అఫోర్డ్. లాస్ట్లో కెనాట్ అఫోర్డ్ అనేది రాదు, ఖచ్చితం, అది మటుకు తెలుసు. సో ఈ ఆప్షన్ తప్పు. నెక్స్ట్, ఏ పోలీస్ మ్యాన్ కెనాట్ అఫోర్డ్ టు అబైడ్ బై ద స్ట్రిక్ట్ లెటర్స్ ఆఫ్ ద లా. పోలీస్ మ్యాన్ ఏంటి, కెనాట్ అఫోర్డ్ ఏంది అంటే ఈడేం చెప్తున్నాడంటే దొంగ కాదంట, పోలీసు భయపడుతున్నాడంట. సో ఇది ఖచ్చితంగా తప్పు. నెక్స్ట్ ఆర్క్యూపిఎస్ చూద్దాము. ఏ పోలీస్ మ్యాన్ బై ద స్ట్రిక్ట్ లెటర్స్ ఆఫ్ ద లా ఇఫ్ హీ హ్యాస్ టు డూ వెల్ టు అబైడ్ కెనాట్ అఫోర్డ్. టు అబైడ్ కెనాట్ అఫోర్డ్ ఏంది ఇది, అసలు సీక్వెన్సే లేదు. అందుకే దీన్ని సీక్వెన్స్ అన్నారనమాట. ఈ యొక్క టాపిక్ పేరు సీక్వెన్స్ అని పెట్టాను. మనకు మిగిలింది ఒక్క ఆప్షనే, ఇది కూడా ఒకసారి చూద్దాము. ఓకే, కరెక్ట్గా అనిపిస్తుందా లేదా అనేది. ఏ పోలీస్ మ్యాన్ ఇఫ్ హీ హ్యాస్ టు డూ వెల్ కెనాట్ అఫోర్డ్ టు అబైడ్ బై ద స్ట్రిక్ట్ లెటర్స్ ఆఫ్ ద లా. దీని యొక్క అర్థం ఏంటంటే ఒక పోలీసు వ్యక్తి, ఒక పోలీస్ ఆఫీసరు కరెక్ట్గా పని చేయాలి, సేవ చేయాలి అనుకుంటే లాకి, చట్టానికి తగ్గట్టు నడుచుకుంటే పని కుదరదనమాట. ఒక్కోసారి చట్టము ఒకలాగా చెప్తుంది, ఎథికల్ మోరల్ వాల్యూస్ ఒకలాగా ఉంటాయి అన్నమాట. సో ఒక ఆమె వచ్చి ఇట్లా చేస్తున్నప్పుడు, మామూలుగా నాకు ఇలా ప్రాబ్లం ఉందని చెప్తున్నప్పుడు, ఈ లా ప్రకారము ఈ కేసుని తీసుకోలేను అని చెప్పి నువ్వు వదిలేస్తే ఆమె ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుందన్నమాట. సో అలా కాకుండా ఈ ఎగ్జామ్లో ఇచ్చేటువంటి ఇలాంటి సీక్వెన్సెస్ కూడా మీనింగ్ ఉంటుంది, డీప్ మీనింగ్ ఉంటుంది. మన ఎథిక్స్లో కూడా వాడుకోవచ్చు ఇలాంటివి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం మనము. ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఎ ఫిల్మ్, ద నీడ్స్ ఆఫ్ ద ఆడియన్స్ ఈజ్ జడ్జ్డ్ బై అండ్ ఇట్స్ రిలేషన్ టు ఇట్స్ థీమ్. సింపుల్గా మనము ఇందాక అట్లా ఒక్కొక్క ఆప్షన్ కాకుండా జస్ట్ మనం చూసుకుంటూ పోదాము. ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఎ ఫిల్మ్ ఈజ్ జడ్జ్డ్ బై, అర్థమైపోయింది కదా, ఈజ్ జడ్జ్డ్ బై ఇట్స్ థీమ్ అండ్ ఇట్స్ రిలేషన్ టు ద నీడ్స్ ఆఫ్ ద ఆడియన్స్. సింపుల్గా ఫస్ట్ ఆప్షన్లోనే మనకి కరెక్ట్ అని అర్థమైపోయింది. ఒక సినిమా యొక్క ఎఫెక్టివ్నెస్, దాని యొక్క ఇంపాక్టు ఎలా జడ్జ్ చేయాలంటే దాని యొక్క థీము, స్టోరీ బేస్ కానీ దాని యొక్క రిలేషన్ టు ద ఆడియన్స్ యొక్క అవసరాలు. ఇప్పుడు నేను మోటివేషన్ కావాలి నాకు, అలాంటప్పుడు నేను అలా వైకుంఠపురం సినిమాకి వెళ్ళాను. ఓకేనా, ఆ సినిమాలో మనకు కొంచెం మోటివేషనల్ లైన్స్ వాడడం కానీ, భయం ఉన్నోడు భయపడతారు, ఇట్లాంటి కొన్ని పదాలు తల మీద భారం పెట్టి ఎక్కువ ఉండే కొద్దీ నీ తల కింద కాకుండా పైకే చూడాలనిపిస్తుంది అనేది ఒకటి కానీ, ఇలాంటి డైలాగ్స్ ఉన్నప్పుడు మోటివేషన్గా వెళ్ళినోడికి సినిమా బాగా నచ్చుద్ది. మామూలుగా ఎంటర్టైన్మెంట్కి వెళ్ళినోడికి ఈ డైలాగ్స్ కాకుండా ఎంటర్టైన్మెంట్ డైలాగ్సే ఎక్కుతాయి అన్నమాట. సో దాని యొక్క అర్థం ఇది. ఈ యొక్క దాంట్లో ఇంత మీనింగ్ ఉందని మనం అర్థం చేసుకోవాలన్నమాట. నెక్స్ట్, ఇట్ ఈజ్ ఎ రూల్ బై ఎనీ వన్ అండ్ అడ్మిట్ దట్ మస్ట్ నాట్ ఆఫ్ నో వేరియేషన్ బీ వైలేటెడ్. ఇప్పుడు ఇట్ ఈజ్ ఎ రూల్ దట్ మస్ట్ నాట్ బీ వైలేటెడ్. ఓకే, మస్ట్ నాట్ బీ వైలేటెడ్, లేదంటే దట్ మస్ట్ నాట్ బై ఎనీ వన్ అంటే మస్ట్ నాట్ ఏంది, సెంటెన్స్ కంప్లీట్ చేయాలి కదా. ఓకేనా, అర్థమవుతుందా? సో ఇది కరెక్ట్ ఆన్సరు. ఇట్ ఈజ్ ఎ రూల్ దట్ మస్ట్ నాట్ బీ వైలేటెడ్ బై ఎనీ వన్ అండ్ అడ్మిట్ ఆఫ్ నో వేరియేషన్.
అంటే ఎవరు కూడా వైలేట్ చేయడానికి లేదు, ప్లస్ వాడికి వీడికి వ్యత్యాసం చూపించడానికి కూడా లేదు, చట్టం ముందు అందరూ సమానమే అన్నట్టు అనమాట. నెక్స్ట్, ద హౌస్ అబౌట్ ఏ హాఫ్ మైల్ డిస్టెంట్ దట్ స్టండ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ వాజ్ బిల్ట్ ఆఫ్ స్టోన్స్ విచ్ వర్ డగ్ అవుట్ ఆఫ్ ఇట్స్ ఓన్. మనం ఇప్పుడు దీన్ని చూసుకుంటే ప్రతి ఒక్క దానికి క్యూ ఆప్షన్ ఉంది. అంటే ద హౌస్ దట్ స్టండ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్, మనం ఉన్నటువంటి ఈ యొక్క ఇల్లు, విచ్ వర్ డగ్ అవుట్ ఆఫ్ ఇట్స్ ఓన్. ఏంటి డగ్ అవుట్ ఆఫ్ ద ఓన్? ఓకే, అర్థమవుతుందా? సో అంటే ఈ ఆప్షన్ తప్పు. నెక్స్ట్ ఆర్ చూసుకుందాము, ఓకేనా. ద హౌస్ దట్ స్టండ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ వాజ్ బిల్ట్ ఆఫ్ స్టోన్స్ అబౌట్ హాఫ్ ఏ మైల్ డిస్టెంట్ విచ్ వర్ డగ్ అవుట్ ఆఫ్ ఇట్స్ ఓన్. కంప్లీట్లీ రాంగ్. లాస్ట్లో ఇది ఉండకూడదు, ఓకేనా. నెక్స్ట్ ఈ ఆప్షన్ తీసుకుంటే నెక్స్ట్ ఆప్షను, ద హౌస్ దట్ స్టండ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అస్ అబౌట్ ఏ హాఫ్ మైల్ డిస్టెంట్ వాజ్ బిల్ట్ అవుట్ ఆఫ్ స్టోన్స్ విచ్ వర్ డగ్ అవుట్ ఆఫ్ ఇట్స్ ఓన్. మన ముందు ఒక 1/2 కిలోమీటర్ దూరంలో కనపడుతున్నటువంటి ఈ యొక్క విల్లా, ఈ యొక్క హౌసు, ఓకే, వాజ్ బిల్ట్ అవుట్ ఆఫ్ స్టోన్స్ విచ్ వర్ డగ్ అవుట్ ఆఫ్ ఇట్స్ ఓన్. ఓకే, సింపుల్. ఆప్షన్ సి దీనికి. నెక్స్ట్, ద స్టేట్మెంట్ దేర్ ఫోర్ యూ మస్ట్ లిజన్ కేర్ఫుల్లీ వాట్ ద స్పీకర్ హ్యాస్ సెడ్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ విల్ బి మేడ్ జస్ట్ వన్స్. ఈ సీక్వెన్స్ ఆబ్వియస్లీ తప్పు, అందుకని పీక్యూఆర్ఎస్ ఇవ్వలేదు ఆప్షన్లో. అర్థమవుతుంది నేను చెప్పేది మీకు. నెక్స్ట్ మనం ఇప్పుడు ఈజీగా అర్థమైపోయేది ఏంటంటే ద స్టేట్మెంట్ విల్ బి మేడ్ జస్ట్ వన్స్, దేర్ ఫోర్ యూ మస్ట్ లిజన్ కేర్ఫుల్లీ వాట్ ద స్పీకర్ హ్యాస్ సెడ్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్. లేదంటే ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ వాట్ ద స్పీకర్ సెడ్. వీడు లింక్ ఎలా ఉందంటే దేర్ ఫోర్ యూ మస్ట్ లిజన్ కేర్ఫుల్లీ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్, మళ్ళీ దీని నుంచి వాట్ ద స్పీకర్ సెడ్ అనమాట. సో ఇలా చూసుకుంటూ పోతే పీ తర్వాత ఆర్ రావాలి, ఆర్ తర్వాత క్యూ రావాలి. మనకి ఇక్కడ ఏం దొరుకుతుంది? ఆప్షన్ సి. అంతే, బింగో. నెక్స్ట్, రీడింగ్ బుక్స్ ఈజ్ ఏ హ్యాబిట్. ఓకే, రీడింగ్ బుక్స్ ఈజ్ ఏ హ్యాబిట్ బట్ ఆల్సో ఎన్లార్జెస్ ద మైండ్ బికాస్ ఇట్ నాట్ ఓన్లీ ఇంక్రీజెస్ అవర్ నాలెడ్జ్ విచ్ మస్ట్ బి కల్టివేటెడ్ బై ఎవ్రీ డే. సో మనము ఫస్ట్ స్టేట్మెంట్ కనుక్కోవడానికి ట్రై చేద్దాం. వీడు పీ ఇచ్చాడు, ఎస్ ఇచ్చాడు. ఓకే, రీడింగ్ బుక్స్ ఈజ్ ఏ హ్యాబిట్, పీ కరెక్ట్, అంటే ఈ ఆప్షన్ ఖచ్చితంగా రాంగ్, ఎస్ ఉండేది. రీడింగ్ బుక్స్ ఈజ్ ఏ హ్యాబిట్ విచ్ మస్ట్ బి కల్టివేటెడ్ బై ఎవ్రీబడి. ఈ హ్యాబిట్ని ఖచ్చితంగా అందరూ కల్టివేట్ చేసుకోవాలి, పెంపొందించుకోవాలి. సో నెక్స్ట్ ఎస్, బికాజ్ ఇట్ నాట్ ఓన్లీ ఇంక్రీజెస్ అవర్ నాలెడ్జ్. ఈ హ్యాబిట్ ద్వారా నాలెడ్జ్ ఒకటే మనకి ఇంప్రూవ్ అవ్వదు, మన యొక్క మైండ్ కూడా, మన తెలివి, విజ్డమ్ కూడా ఎన్లార్జ్ అవుతుంది అనమాట. అంటే ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోవడానికి, ప్రపంచాన్ని ఎక్కువ చూడడానికి అవకాశం ఉంటుంది. సో ఈ ఆప్షన్ కరెక్ట్. మనము మిగతా ఎందుకు చూడలేదు అంటే, ఇప్పుడు చూడండి, రీడింగ్ బుక్స్ ఈజ్ ఏ హ్యాబిట్ బట్ ఆల్సో ఎన్లార్జెస్ ద మైండ్, సీక్వెన్స్ లేదు. రీడింగ్ ఇది కూడా సేమ్, పీక్యూ సీక్వెన్స్ లేదు కదా. రీడింగ్ బుక్స్ ఈజ్ ఏ హ్యాబిట్ బట్ ఆల్సో ఎన్లార్జెస్ ద మైండ్ అంటే వాడు నాట్ ఓన్లీ బట్ ఆల్సో రావాలి కదా, లేదు. సో అందుకని అది ఖచ్చితంగా తప్పు. నెక్స్ట్ మనం చూసుకుంటే ద ఎగ్జిబిషన్ కమిటీ అట్రాక్టివ్ అండ్ యూస్ఫుల్ టు మేక్ ద ఎగ్జిబిషన్ మేకింగ్ ఎఫర్ట్స్ హ్యాస్ బీన్. ఈ క్వశ్చన్ మనం చూసుకున్న ఫస్ట్ ఆప్షన్ నుంచి వెళ్తే ఎక్కువ క్యూలు ఎస్లే ఉన్నాయి. ద ఎగ్జిబిషన్ కమిటీ హ్యాస్ బీన్ ఎస్ ఆప్షన్. క్యూ ఆప్షన్ ఏంది? ద ఎగ్జిక్యూటివ్ కమిటీ టు మేక్ ద ఎగ్జిబిషన్. ఇది తప్పు, కరెక్ట్ లేదు, క్యూ తప్పు ఉందన్నమాట. అంటే మనకు ఒకసారి ఇన్నప్పుడు సెన్స్ పెట్టి అర్థమైపోతుంది అనమాట. ఓకే, ద ఎగ్జిబిషన్ కమిటీ హ్యాస్ బీన్ మేకింగ్ ఎఫర్ట్స్. ఓకే, హ్యాస్ బీన్ మేకింగ్ ఎఫర్ట్స్ టు మేక్ ద ఎగ్జిక్యూషన్ అట్రాక్టివ్ అండ్ యూస్ఫుల్. అర్థమైందా? సో దిస్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అంతే. ఇవే కాకుండా నేను కొంచెము ఓన్గా ట్రై చేశాను అనమాట. ఇక్కడ చూడండి, ఐ యామ్ గోయింగ్ టు, సింపుల్ ఈజీగా మనం రోజు వాడేటి అనమాట. ఐ యామ్
క్రికెట్ గోయింగ్ టు ప్లే. ఓకే, ఇప్పుడు మనం ఆప్షన్ తీసుకున్నాము. పిఆర్ఏ అంటే ఫస్ట్ ఆప్షను ఐ యామ్ గోయింగ్ టు ప్లే క్రికెట్. ఫస్ట్ ఆప్షన్ కొంచెం కరెక్ట్గా అనిపిస్తుంది, సో అలా పెడదాం దాన్ని. క్రికెట్ ఐ యామ్ తప్పు, క్రికెట్ ఐ యామ్ ఏంది. నెక్స్ట్ ఐ యామ్ గోయింగ్ టు ప్లే క్రికెట్. సో నేను పొరపాటున 2 ఆప్షన్స్ సేమ్ పెట్టాను. సో ఏం కాదులేండి, ఒక్కొక్కసారి ఎగ్జామ్లో అలానే ఇస్తుంటారు కాబట్టి 2 ఆప్షన్స్ ఇస్తారు. సో మనకి ఫస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ రెండు కరెక్టే. ఐ యామ్ గోయింగ్ టు ప్లే క్రికెట్. నెక్స్ట్ చూసుకుంటే లైక్ యూ ఆల్వేస్ విల్ పీపుల్. ఇక్కడ ఆప్షన్ చూసుకుందాము. ఆల్వేస్ లైక్ యూ, చూడండి ఇంకొకసారి చెప్తాను. ఆల్వేస్ లైక్ యూ పీపుల్ విల్, రివర్స్ స్టేట్మెంట్. నెక్స్ట్ చూసుకుంటే విల్ పీపుల్ ఆల్వేస్ లైక్ యూ, అది క్వశ్చన్ ఫార్మాట్లో ఉంది. క్వశ్చన్ మార్క్ లేదు కదా, విల్ పీపుల్ ఆల్వేస్ లైక్ యూ అనేది. సో క్వశ్చన్ మార్క్ లేదు కాబట్టి. నెక్స్ట్ చూసుకుంటే ఆల్వేస్ పీపుల్ విల్ లైక్ యూ, ఆల్వేస్ పీపుల్ విల్ లైక్ యూ. ఈ ఆల్వేస్ అనేది మనకి ఫస్ట్లో కానీ లాస్ట్లో కానీ రాదనమాట. వచ్చిన అది స్టేట్మెంట్ కంప్లీట్ అవ్వదు. దేర్ విల్ ఆల్వేస్ బీ ఏ సమ్వన్ అట్లాంటివి వస్తాయన్నమాట. ఆల్వేస్ బీ ఏ, ఆల్వేస్ విల్ బీ, దేర్ విల్ ఆల్వేస్ సమ్వన్ బీ అలాంటివి వస్తాయి. సో ఈ ఆప్షన్ కూడా తప్పు. మనం ఒక్కటే ఆప్షన్ మిగిలింది ఏంటంటే పీపుల్ విల్ ఆల్వేస్ లైక్ యూ. ఇందాక చెప్పాను కదా, ఆల్వేస్ అనేది ఒక ఆబ్జెక్ట్కి అడ్జెక్టివ్గా వాడతారనమాట. సో పీపుల్ విల్ ఆల్వేస్ లైక్ యూ, పీపుల్ విల్ ఆల్వేస్ లవ్ యూ, పీపుల్ విల్ ఆల్వేస్ కేర్ అబౌట్ యూ, యూ విల్ ఆల్వేస్ గో త్రూ దిస్, యూ విల్ ఆల్వేస్ ఫెయిల్. అర్థమవుతుందా? డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఇవ్వడం వల్ల జస్ట్ డైరెక్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం, దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది అనమాట. సీమ్స్ ద మ్యాన్ వాజ్ ఎన్ హానెస్ట్ హార్డ్ వర్కింగ్ బ్లోక్ హూ నెవర్ హర్టెడ్ ఏ ఫ్లై. ఇది క్వశ్చన్. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే హూ నెవర్ హర్టెడ్ ఏ ఫ్లై అని ఇచ్చున్నారు కదా, హూ నెవర్ హర్టెడ్ ఏ ఫ్లై అని అండర్లైన్ చేస్తున్నారు కదా, దీన్ని మనం ఏ విధంగా మార్చొచ్చా అంటే దాంట్లో ఏమైనా ఎర్రర్ ఉందా అనేది ఆప్షన్ అనమాట. ఆప్షన్ ఏ వచ్చి దట్ నెవర్ హర్టెడ్ ఏ ఫ్లై, హూ నెవర్ హర్ట్ ఏ ఫ్లై, దట్ నెవర్ హర్ట్ ఏ ఫ్లై, విచ్ నెవర్ హర్ట్ ఏ ఫ్లై. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సీమ్స్ ద మ్యాన్ వాజ్ ఏ హానెస్ట్ హార్డ్ వర్కింగ్ బ్లోక్ విచ్ నెవర్ హర్టెడ్ ఏ ఫ్లై. ఇది తప్పు అనమాట. విచ్ అంటే ఒక పరికరంకి వస్తుంది మామూలుగా అది. దట్ నెవర్ హర్ట్ ఏ ఫ్లై, దట్ అనేది రాదు. సో ఇది కూడా రాంగు. ఇప్పుడు ఈ రెండిట్లో ఇప్పుడు దట్ అనేది రాదంటే ఇప్పుడు దట్ నెవర్ హర్టెడ్ ఏ ఫ్లై, సీమ్స్ ద మ్యాన్ వాజ్ అని ఆల్రెడీ పాస్ట్ టెన్స్లో వచ్చింది కాబట్టి దట్ హర్టెడ్ అనేది రాదనమాట. సో మనకి మిగిలిన ఆప్షన్ ఏంటి? బి ఆప్షను. సీమ్స్ ద మ్యాన్ వాజ్ ఏ హానెస్ట్ హార్డ్ వర్కింగ్ బ్లోక్ హూ నెవర్ హర్ట్ ఏ ఫ్లై. అతను బాగా వినయంగా విధేయతగా హార్డ్ వర్క్ చేసే వ్యక్తి ఒక్క చీమను కూడా ఏం చేయలేదు ఇప్పుడు దాకా అన్నట్టు చెప్తారు కదా మామూలుగా. సో అతను అలా అన్నమాట. దీనికి మనం చూసుకుంటే ఇంకా కొంచెం చూద్దాం, మీకు అర్థమవుతుంది. వీఆర్ క్వికర్ టు ఫార్మ్ ఒపీనియన్స్ ఆన్ అదర్స్ బేస్డ్ ఆన్ ఫ్లీటింగ్ పర్సెప్షన్స్ బేస్డ్ ఆన్ ద వ్యూ ఫ్రమ్ అవర్ ఓన్ విండోస్. ఇప్పుడు ఇదంతా మనకి ఇంపార్టెంట్ కాదు, జస్ట్ అండర్లైన్ చేసి ఉండేదాన్ని మనం ఏమైనా మార్చగలుగుతామా? ఒక స్టేట్మెంట్ చూసుకుంటే సరిపోతుంది. వీఆర్ క్విక్ టు ఫార్మ్ ఒపీనియన్స్ ఆన్ అదర్స్ అని ఇచ్చున్నాడు. ఒపీనియన్స్ ఆఫ్ అదర్సు, ఒపీనియన్ ఆన్ అదర్సు, అదర్స్ ఒపీనియన్స్, అదర్స్ ఒపీనియను. అది ఎలా అవుతుంది? వీఆర్ క్విక్ టు ఫార్మ్ అదర్స్ ఒపీనియనా అంటే వాళ్ళ ఒపీనియను మీరు చేస్తారా? సో 2 ఆప్షన్లు మనం ఎలిమినేట్ చేసేసాం. ఇప్పుడు వీఆర్ క్విక్ టు ఫార్మ్ ఒపీనియన్స్ ఆఫ్ అదర్స్, ఒపీనియన్ ఆన్ అదర్స్. ఇప్పుడు ఇది కొంచెం రిలవెంట్గా అనిపిస్తుంది చూడండి. వీఆర్ క్విక్ టు ఫార్మ్ ఒపీనియన్స్ ఆఫ్ అదర్స్ బేస్డ్ ఆన్ ఫ్లీటింగ్ పర్సెప్షన్స్. ఇక్కడ ప్లూరల్ ఫామ్ వచ్చింది కాబట్టి ఒపీనియన్స్ అనే పదం రావాలన్నమాట. ఆన్ అదర్స్ కన్నా ఆఫ్ అదర్స్ వస్తుందన్నమాట. వాళ్ళ యొక్క ఒపీనియన్స్, ఓకేనా? వాళ్ళ 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 ఒపీనియన్స్ గురించి మాట్లాడడం, వాళ్ళ యొక్క ఒపీనియన్స్ గురించి మాట్లాడుతున్నాను అనమాట. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకోసారి మొత్తం చూడండి, పాస్ పెట్టుకుని వెనక్కి వెళ్ళి కావాలంటే.
నెక్స్ట్ మనం చూస్తే వెన్ పీపుల్ హ్యావ్ బీన్ కామ్ అండ్ నాట్ స్ట్రెస్డ్ దే ఆర్ బెటర్ ఏబుల్ టు సీ క్రిటిక్ యాజ్ అన్ ఎగ్జైటింగ్ దెన్ ఏ ఫెయిల్యూర్ అనమాట. ఇప్పుడు ఫస్ట్ సెంటెన్స్ మొత్తం మనకి ఇచ్చున్నారు కింద. వెన్ పీపుల్ హ్యావ్ బీన్ కామ్ అండ్ నాట్ స్ట్రెస్డ్, హ్యావ్ బీన్ అనేది రాంగ్. సో ఖచ్చితంగా ఇది ఈ ఆప్షన్ అయితే కాదు. నో చేంజ్ రిక్వైర్డ్ అంటే ఇచ్చింది కరెక్ట్ అని అర్థం అనమాట. మామూలుగా వెన్ పీపుల్ హ్యావ్ బీన్ కామ్ అనేది రాదు. సో ఇది కూడా కొట్టేసేయండి. డి ఆప్షన్ వెన్ పీపుల్ హ్యావ్ బీన్ కామ్ కూడా రాదు. మనకి రెండు మిగిలాయి. వెన్ పీపుల్ ఆర్ కామ్ అండ్ స్ట్రెస్డ్ అండ్ నాట్ స్ట్రెస్డ్. వెన్ పీపుల్ ఆర్ కామ్ అండ్ అన్స్ట్రెస్ఫుల్. అన్స్ట్రెస్ఫుల్ రావచ్చు, కానీ ఇచ్చిన క్వశ్చన్ యొక్క మీనింగ్ మొత్తాన్ని మార్చేయకూడదు అనమాట. వాడు ఏమన్నాడు, ప్రశాంతంగా స్ట్రెస్గా లేనప్పుడు అని అన్నాడు, అన్స్ట్రెస్ఫుల్ అని చెప్పలేదు. అర్థమవుతుందా? సో మనకి ఈ రెండిట్లో చూసుకుంటే వెన్ పీపుల్ ఆర్ కామ్ అండ్ నాట్ స్ట్రెస్డ్ దే ఆర్ బెటర్ ఏబుల్ టు క్రిటిక్ అండ్ ఎగ్జైటింగ్ ఛాలెంజ్ దెన్ ఏ ఫెయిల్యూర్. సో ఆప్షన్ ఏ మన కరెక్ట్ ఆన్సరు. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే హీ ఈజ్ ఏ బ్రేవ్ సోషల్ క్రూసేడర్ దట్ వాజ్ అవేర్ ఆఫ్ ద డేంజరస్ పాత్ హీ వాజ్ ట్రెడ్డింగ్. హీ ఈజ్ ఏ బ్రేవ్ సోషల్ క్రూసేడర్ దట్ వాజ్, ఇక్కడ గమనించండి, వాజ్ అని ఇచ్చున్నాడు అంటే పాస్ట్ టెన్స్. ఓకేనా? ఇప్పుడు కాబట్టి మనం ఖచ్చితంగా వాజ్ వచ్చేటి చూసుకోవాలి. ఈ ఆప్షన్ రాదు, ఈజ్ ఉంది కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ హీ యూస్ టు బి ఏ కూడా రాదు, అంటే ఒకప్పుడు అటు ఉండేవాడు అని చెప్తున్నాడు. అలా అనలేదు. ఇప్పుడున్నాడో లేదో చెప్పలేదు కదా. ఇప్పుడున్నాడో లేదో చెప్పుంటే ఒకప్పుడు ఇలా ఉండేవాడు అని చెప్పు ఉండొచ్చు. సో మనకి రెండు ఆప్షన్లు మిగిలాయి. ఈ ఆప్షన్ కూడా తప్పు. నెక్స్ట్ హీ వాజ్ ఏ బ్రేవ్ సోషల్ క్రూసేడర్ దట్ వాజ్ అవేర్ అన్నాడు. ఇందాక ఆల్రెడీ మనం అనుకున్నాము పర్సన్స్ గురించి మాట్లాడినప్పుడు దట్ అనేది రాదు అని, హూ అనేది వస్తుంది. హూ, హూము, హూజు అట్లా. సో మనకి బి ఆప్షన్ కరెక్ట్. ఇప్పుడు ఇట్లా మనం కరెక్ట్ ఆన్సర్ ఇది అని డిసైడ్ అయిన తర్వాత ఒకసారి మొత్తం చదవాలి. మొత్తం చదివిన తర్వాత సెన్స్ వస్తుందా లేదా అని చూసుకోవాలన్నమాట. అంటే కరెక్ట్గా అనిపిస్తుందా లేదా అని చెప్పి. ఇప్పుడు ఇంకోసారి చూడండి. హీ వాజ్ ఏ బ్రేవ్ సోషల్ క్రూసేడర్ హూ వాజ్ అవేర్ ఆఫ్ ద డేంజరస్ పాత్ హీ వాజ్ ట్రెడ్డింగ్. దానికి నాకేం పొరపాటు అనిపించట్లేదు. సో అదే ఆప్షన్ పెట్టుకుంటాం మనం. నెక్స్ట్ ఇఫ్ యూ ఓన్లీ డూ వాట్ యూ హ్యావ్ బీన్ డూయింగ్ యూ విల్ ఓన్లీ గెట్ వాట్ యూ ఆల్వేస్ గాట్. ఇది ఒక సామెత లాంటి తెలుగులో. ఇంతకుముందు మీరు ఎప్పటి నుంచో చేస్తున్నది మీరు చేస్తే ఇంతకుముందు మీకు ఏమైతే ప్రతిఫలం వచ్చిందో అదే ఇప్పుడు వస్తుంది. మార్పు ఏమి ఉండదు. మీరు మార్పు కావాలనుకుంటే మీరు చేసే విధానంలో కానీ మార్పు చేస్తే రిజల్ట్ కూడా మార్పు వస్తుంది అనమాట. సో దీని ఒక తెలుగు అర్థం ఇది. ఇలా తెలుసుకున్నప్పుడు మీకు ఖచ్చితంగా ఇబ్బంది ఏమి ఉండదు. నెక్స్ట్ ఇప్పుడు మనం దీన్ని చూద్దాము. ఇఫ్ యూ ఓన్లీ డూ వాట్ యూ హ్యావ్ ఆల్వేస్ డన్ యూ విల్ ఓన్లీ గెట్ వాట్ యూ ఆల్వేస్ గాట్. ఇప్పుడు యూ హ్యావ్ బీన్ డూయింగ్ అన్నాడు. అంటే ఇప్పుడు మనం ఇది కొంచెం కాంప్లికేటెడ్ అనమాట. ఇప్పుడు మనం చూసుకుందాము. ఇఫ్ యూ ఓన్లీ డూ వాట్ యూ ఆల్వేస్ డూ, ఇది రాదనమాట. యూ డూ వాట్ యూ డూ ఏంటి, రాదు. ఇఫ్ యూ ఓన్లీ డూ వాట్ యూ హ్యావ్ డన్, డన్ ఏంటి, డన్ ఇన్ ద పాస్టా లేకపోతే ఏంటి, అది కూడా రాదు. సో మనం ఇప్పుడు చూసుకుంటే ఇది కొంచెం సెన్స్ అనిపిస్తుందా చూడండి. ఇఫ్ యూ ఓన్లీ డూ వాట్ యూ హ్యావ్ ఆల్వేస్ డన్ యూ విల్ ఓన్లీ గెట్ వాట్ యూ ఆల్వేస్ గాట్. సో ఆల్వేస్ మ్యాచ్ అవుతున్నాయి అన్నమాట ఇక్కడ. అందుకని మనం ఏం చేయాలంటే ఎప్పటి నుంచో నువ్వు ఏం చేస్తున్నావు అదే చేస్తే ఎప్పటి నుంచో నీకేమైతే వస్తుందో అదే వస్తుంది ప్రతిఫలం. సో మనకు ఆప్షను బి ఆప్షను. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుందాము. ఆఫెన్ ద కుకీస్ వి థింక్ ఆఫ్ యాజ్ అవర్ ఓన్ యాక్చువల్లీ బిలాంగ్ టు సమ్ వన్ ఎల్స్. అంటే మనం ఇప్పుడు కుకీస్ అంటే బిస్కెట్స్ ఏదో ఒకటి అనుకోండి, అవి మనం అనుకుంటాం కానీ మనవి కాదు, వేరే వాళ్ళు అని చెప్తున్నాడు. ఇక్కడ వి థింక్ ఆఫ్ యాజ్ అవర్ ఓన్. ఇప్పుడు మనం ఒక్కొక్క ఆప్షన్ పెట్టుకుంటూ పోదాము. వి థింక్ ఆఫ్ అవర్స్ ఏంటి, వి థింక్ ఆఫ్ అవర్స్, ఆఫ్ రాదు. వి థింక్ యాజ్ అవర్ యాక్చువల్లీ ఏంటి. ఇప్పుడు ఆఫెన్ ద కుకీస్ వి థింక్ యాజ్ అవర్ యాక్చువల్లీ, అవర్ కూడా రాదు.
ప్రాబబ్లీ యాజ్ అవర్స్ కొంచెం సెన్స్ ఉంది, కానీ చూద్దాం. ఆఫెన్ ద కుకీస్ వి థింక్ యాజ్ ఓన్. యాజ్ ఓన్ ఏంది? యాజ్ అవర్ ఓన్ రావాలి కదా, యాజ్ ఓన్ వచ్చింది, ఇది తప్పు. సో ఇప్పుడు మనకి మిగిలింది ఏంటి? సి ఆప్షను, ఈ ఆప్షను. ఆఫెన్ ద కుకీస్ వి థింక్ యాజ్ అవర్స్ యాక్చువల్లీ బిలాంగ్ టు సమ్వన్. ద కుకీస్ వి థింక్ యాజ్ అవర్స్, ఆర్ అవర్స్ రావాలి కదా మామూలుగా. కుకీస్ వి థింక్ ఆర్ అవర్స్. సో ఈ ఆప్షన్ కూడా తప్పు. అంటే ఇప్పుడు మనకి ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఏమనుకుంటాం అంటే ఏనో బీనో సీనో డీనో ఖచ్చితంగా కరెక్ట్ ఉంటుంది అని చెప్పి 10 సార్లు చూస్తాం. సో ఇలాంటివి కూడా ఇస్తుంటాడు ఎగ్జామ్లో. ఇప్పుడు మన కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఈ ఆప్షను. ఆఫెన్ ద కుకీస్ వి థింక్ ఆఫ్ యాజ్ అవర్ ఓన్. ఇప్పుడు హీ బిలాంగ్స్ టు ద కమ్యూనిటీ ఆఫ్ యాజ్ మై ఓన్. హీ బిలాంగ్స్ టు ద సేమ్ ప్లేస్ ఆఫ్ యాజ్ మై ఓన్ అంటారనమాట. అలాగా. సో ఆప్షన్ మనకి ఇది కరెక్ట్ ఆన్సర్. ఇది ఒకసారి గమనించుకోండి, ఇంకోసారి చెక్ చేయండి కావాలంటే, మీకు ఏమైనా ఇబ్బందిగా ఉంటే, అంటే పాస్ పెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే, ద టీచర్స్ సెన్స్డ్ దేర్ స్పెషల్ స్టేటస్ అండ్ ద ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ దెమ్ వర్క్డ్ ఎక్స్ట్రా హార్డ్. సెన్స్డ్ దేర్ స్పెషల్ స్టేటస్, పాస్ట్ టెన్స్ రాదు, అంటే ఇది ఆల్రెడీ జరిగిపోయినట్టు చెప్తున్నాడు, ఇది రాదు. సో దీనికి మనం ఇప్పుడు చూసుకుందాము. ద టీచర్స్ హ్యావ్ సెన్స్డ్ దేర్ స్పెషల్ స్టేటస్. హ్యావింగ్ సెన్స్ ఏంది? హ్యావింగ్ సెన్సింగ్ అనాలి కదా, లేదంటే హ్యావింగ్ సెన్స్డ్ అనాలి, తప్పు. హ్యాడ్ సెన్స్డ్, హ్యాడ్ తర్వాత సెన్స్డ్ రాదు, అంటే హ్యాడ్ సెన్స్ అని రావాలన్నమాట. ఓకే. సో ఇప్పుడు నో చేంజ్ అని కూడా తప్పు, ఎందుకంటే ఆల్రెడీ ఖచ్చితంగా చేంజ్ మనం మార్చాలి. ఇప్పుడు ఏమేమి ఆప్షన్స్ మిగిలాయి మనకి? సెన్సింగ్ దేర్ స్పెషల్ స్టేటస్, హ్యావ్ సెన్స్డ్ దేర్ స్పెషల్ స్టేటస్. ఇప్పుడు చూద్దాము. ద టీచర్స్ సెన్సింగ్ దేర్ స్పెషల్ స్టేటస్ అండ్ ద ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ దెమ్ వర్క్డ్ ఎక్స్ట్రా హార్డ్. ద టీచర్స్ హ్యావ్ సెన్స్డ్ దేర్ స్పెషల్ స్టేటస్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ దెమ్ వర్క్డ్ హార్డ్. సెన్స్డ్ వర్క్డ్ రెండు పాస్ట్లో ఉన్నాయి. సో అది కొంచెం అలా జరగదన్నమాట. వాళ్ళు ఏమంటున్నారు, ఇలా సెన్స్ చేసి వర్క్ చేశారు కాబట్టి వర్క్డ్ హార్డ్ అని వచ్చారు కాబట్టి. సో ఏ ఆప్షన్ కరెక్ట్? సెన్సింగ్ దేర్ స్పెషల్ స్టేటస్. ఇప్పుడు నోయింగ్ దట్ ఐ కెన్ డూ దిస్, ఐ వర్క్డ్ హార్డ్. అర్థమవుతుందా? నోయింగ్ దట్ ఐ కెన్ స్టడీ ఫర్ 10 hours, ఐ వర్క్డ్ హార్డ్, లేదా ఐ స్టడీడ్ హార్డ్. అర్థమవుతుందా? ఫస్ట్ ఏమో నోయింగ్ దట్, హ్యావింగ్ నోన్ సమ్వన్, ఐ రిలేటెడ్ టు దెమ్, లేదంటే అలాంటి మనకు కొన్ని ఇంకా మనం డిఫరెంట్ చూసుకుంటూ పోవాలి ఒక క్వశ్చన్ ఏంగానే. మీకు ఇంకోసారి చెప్తున్నాను, ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్స్ రూపంలో అడగండి. క్వశ్చన్ నెంబర్ 6 నాకు డౌట్గా ఉంది, లేకపోతే 5 డౌట్గా ఉంది, అలాగా. సో దానికి సంబంధించి నేను ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా ఇస్తాను కావాలంటే. మ్యాక్సిమం ఖచ్చితంగా అర్థమవుతుందని అనుకుంటున్నాను. నెక్స్ట్, డిలైట్ఫుల్ టు బీ సెలెక్టెడ్ యాజ్ ద టాప్ 3 ఇన్ ద స్కూల్, దే వర్క్డ్ ఎక్స్ట్రా హార్డ్ ఆన్ దేర్ బ్రిలియంట్ స్టూడెంట్స్. డిలైట్ఫుల్ టు బీ సెలెక్టెడ్, దే వర్క్డ్ అని ఇచ్చినాడు. ఇది ఖచ్చితంగా ముందు మనం చూడాల్సింది కీ పాయింట్ అనమాట. దే వర్క్డ్ ఎక్స్ట్రా హార్డ్ అంటే ఆల్రెడీ వర్క్ చేసేసారనమాట. సో డిలైట్ఫుల్ అండ్ సెలెక్షన్, డిలైట్ఫుల్ రాదు, డిలైట్ఫుల్ అండ్ సెలెక్షన్ రెండు సేమ్ ఇచ్చాడు. ఇలా చేస్తూనే ఉంటారు ఖచ్చితంగా. సో ఏ తప్పు, డి కూడా తప్పు. ఇప్పుడు డిలైట్ఫుల్ అండ్ బీయింగ్ సెలెక్టెడ్ యాజ్ ద టాప్ 3 ఇన్ ద స్కూల్, దే వర్క్డ్ ఎక్స్ట్రా హార్డ్ ఆన్ దేర్ బ్రిలియంట్ స్టూడెంట్స్. బీయింగ్ సెలెక్టెడ్ అనేది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. సో ఇది కూడా రాకపోవచ్చు. ఇప్పుడు మనము బి ఆప్షన్ మిగిలిన దాన్ని బట్టి కొంచెం చూద్దాం. డిలైటెడ్ టు బీ సెలెక్టెడ్ యాజ్ ద టాప్ 3 ఇన్ ద స్కూల్, దే వర్క్డ్ ఎక్స్ట్రా హార్డ్ ఆన్ దేర్ బ్రిలియంట్ స్టూడెంట్స్. ఐ ఆమ్ డిలైటెడ్ టు బీ హియర్ అని అంటాం కదా మామూలుగా, అలాగనమాట. సో బి ఆప్షను కరెక్టు. నెక్స్ట్ మనం చూసుకుంటే, వాట్ ఎవర్ ఇట్ ఈస్ యూ సెట్ అవుట్ టు డూ, వాట్ ఎవర్ గోల్ యూ సీక్ టు అచీవ్, పుష్ యువర్ సెల్ఫ్ టు డూ జస్ట్ ఏ లిటిల్ బిట్ మోర్. ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం మోటివేటెడ్గా ఉంటాయన్నమాట. అలాంటివే ఇస్తారు ఇక్కడ. నువ్వు ఏదైతే చేద్దాం అనుకుంటున్నావో, ఏ గోల్ని అయితే నువ్వు అచీవ్ చేద్దాం అనుకుంటున్నావో, కొంచెం గట్టిగా పుష్ యువర్ సెల్ఫ్ అంటారు కదా, గెట్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్ అంటాం కదా, ఇంకొంచెం పుష్ చేయి, ఖచ్చితంగా అచీవ్ చేస్తావు అని చెప్పడం అనమాట దీని అర్థం. అంటే లాస్ట్ వరకు వచ్చి వదిలేస్తారు చాలామంది. వాళ్ళకి తెలియదు ఏంటంటే ఇంకొంచెం కానీ మనం ట్రై చేసి ఉంటే వచ్చేది,
అని అప్పుడు తెలియదు, ఒక 2-3 సంవత్సరాల తర్వాత దే విల్ రిగ్రెట్ అనమాట, అంతే. సో ఇప్పుడు క్వశ్చన్ చూద్దాము. వాట్ ఎవర్ ఇట్ ఈజ్ యూ సెట్ అవుట్ టు డూ, వాట్ ఎవర్ ఇట్ ఈజ్ అని ఇచ్చున్నాడు. సో మనం ఇప్పుడు వాట్ ఎవర్ యూ సెట్ అవుట్ టు డూ, వాట్సో ఎవర్ ఖచ్చితంగా రాంగు. వాట్సో ఎవర్ రాదు. సో ఇది కూడా రాదు, ఖచ్చితంగా రాంగు. ఇప్పుడు మనకి మిగిలిన ఏంటి, వాట్ ఎవర్ యూ సెట్ అవుట్ టు డూ, వాట్ ఎవర్ ఇట్ ఈజ్ రావాలి కదా. వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఇప్పుడు వాట్ ఎవర్ ఇట్ ఈజ్ అంటాం ఏదన్నా వచ్చి చెప్పినప్పుడు, వాట్ ఎవర్ దట్ మే బీ, వాట్ ఎవర్ ఇట్ ఈజ్ ఐ కెన్ డూ ఇట్, వాట్ ఎవర్ దట్ ఈజ్ ఐ కెన్ డూ ఇట్. సో అలానే వాట్ ఎవర్ ఇట్ ఈజ్ యూ సెట్ అవుట్ టు డూ, ఇది కరెక్టే. సో మనకి ఆప్షన్ ఈ కరెక్ట్ అనమాట ఇక్కడ. నెక్స్ట్ చూసుకుంటే, ద లోకల్ అడ్మినిస్ట్రేషన్ డిడ్ నాట్ అలర్ట్ ద రైల్వేస్ అబౌట్ ద లార్జ్ కాంగ్రిగేషన్ ఆఫ్ పిలిగ్రిమ్స్. సో ఇక్కడ చూడంగానే కొన్ని ఆప్షన్స్ మనం తీసేయచ్చు అనమాట. ఇది ఖచ్చితంగా రాంగు, లోకల్ అనే ఆప్షన్ తీసేసాడు దీంట్లో. ఇప్పుడు ఇక్కడ చూద్దాము. ద లోకల్ అడ్మినిస్ట్రేషన్ డిడ్ నాట్ అలర్టెడ్ ద రైల్వేస్, డిడ్ నాట్ అలర్టెడ్, డిడ్ నాట్ తర్వాత డిడ్ అని వచ్చిన తర్వాత అలర్టెడ్ రాదు. సో ఇది రాంగు. లోకల్ అడ్మినిస్ట్రేషన్ డస్ నాట్ అలర్టెడ్ ద రైల్వేస్, డస్ నాట్ అసలు రాదు, డజంట్ అలర్ట్ అని రావాలి మామూలుగా అయితే. సో అలర్ట్ డస్ నాట్ అలర్ట్స్ ఏంది, పాస్ట్ టెన్స్ ఎలా వస్తుంది, ప్రజెంట్ టెన్స్ ఎలా వస్తుంది, రాదు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇంకోసారి ఇదొకటి, లోకల్ అడ్మినిస్ట్రేషన్ డస్ నాట్ అలర్టెడ్, మామూలుగా డస్ నాట్ రాదు, డిడెంటే రావాలి మామూలుగా. సో ఇది కూడా తప్పు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి ఈ ఒకటి మిగిలింది. ఇంకోసారి చెక్ చేద్దాము. ద లోకల్ అడ్మినిస్ట్రేషన్ డిడ్ నాట్ అలర్ట్ ద రైల్వేస్. ఇందాక చెప్పాను కదా, డిడ్ వచ్చినప్పుడు అలర్టెడ్ రాదు, అందుకే దీన్ని కొట్టేసాము. ఇక్కడ డిడ్ వచ్చింది, అలర్ట్ వచ్చింది. సో ఇది కరెక్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనము. ఎగ్జాంపుల్స్ ఎక్కువ ఇస్తున్నాను, ఎందుకంటే మీకు ఎక్కువ దొరకవు బయట. నేను దాదాపు ఒక 8-9 వెబ్సైట్లు ఎస్ఎస్సి బ్యాంక్స్ వెబ్సైట్ల నుంచి కంపైల్ చేసి తీసుకొని వచ్చాను అనమాట. మెయిన్ నేను ఇంపార్టెంట్ అనుకుని భావించినటివి. మన సచివాలయం ఎగ్జామ్లో కూడా ఇలాంటి క్వశ్చన్సే వచ్చాయి. క్వశ్చన్ చూస్తే, ఇండియా రిమైన్స్ ఏ హై టార్గెట్ ఫర్ హ్యాకర్స్ బట్ దేర్ మోడస్ ఆపరండి హ్యాస్ బికమ్ మోర్ సొఫిస్టికేటెడ్. మీకు ఇది అర్థం కాకపోయినా పర్వాలేదు, లాస్ట్ అండర్లైన్ చేసింది మనం గమనించాలన్నమాట. మోడస్ ఆపరండి హ్యాస్ బికమ్ మోర్ సొఫిస్టికేటెడ్. హ్యాస్ బికమ్ ఈజ్ మోస్ట్ డీసెంట్, ఇది తప్పు. హ్యాస్ బీన్ మోర్ డీసెంట్ ఎప్పటి నుంచి అని చెప్పట్లేదు వాళ్ళు, ఇప్పుడు టార్గెట్ ఉంది హ్యాకర్స్కి. ఓకేనా, అర్థమవుతుందా? హ్యాస్ బికమ్ ఇది కూడా తప్పు, హ్యాస్ బికమ్ కాదు. ఇండియా రిమైన్స్ హై టార్గెట్ ఫర్ హ్యాకర్స్, మన భారతదేశము హ్యాకర్స్కి టార్గెట్గా ఉంది. బట్ దేర్ మోడరన్ సూపరెండి ఈజ్ బికమింగ్ మోర్ సఫిస్టికేటెడ్, అంటే వాళ్ళ యొక్క ఆపరేటెడ్ కెపాసిటీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇంకా ఎక్కువ అధునాతనంగా తయారవ్వబడుతుంది అనమాట. సో బి ఆప్షన్ కరెక్ట్, ఈజ్ బికమింగ్ మోర్ సఫిస్టికేటెడ్ అంటే ఎవరిది, మన ఇండియాది. ఇప్పుడు కొంచెం డిఫరెంట్ క్వశ్చన్స్ సేమ్ అయ్యే. రీప్లేస్ ద అండర్లైన్డ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ విత్ ఏ సూటబుల్ ఆప్షన్ ఇఫ్ నెససరీ ఓన్లీ. అంటే ఇందాక చెప్పాను కదా, అవసరం ఉంటేనే మార్చాలి, లేదంటే ఈ ఆప్షన్ పెట్టుకుంటాం మనం. అంటిల్ యూ డోంట్ ఫినిష్ ద వర్క్ యూ వోంట్ బి గివెన్ లీవ్. ఇప్పుడు మనం చూద్దాము. అంటిల్ యూ మస్ట్ ఫినిష్, అంటిల్ యూ మస్ట్ రాదు. ఓకే, అంటిల్ ఫినిషింగ్ ద వర్క్, అంటిల్ ఫినిషింగ్ రాదు, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ రాదు. నో ఇంప్రూవ్మెంట్ అంటే అంటిల్ యూ డోంట్ ఫినిష్, అంటిల్ వచ్చిన తర్వాత యూ డోంట్ అనేది రాకూడదు మ్యాక్సిమం. సో మనకి మిగిలిన ఆప్షన్ ఇది ఒకటి, సి ఆప్షన్. అంటిల్ యూ ఫినిష్ ద వర్క్ యూ వోంట్ బి గివెన్ లీవ్, నువ్వు వర్క్ ఫినిష్ చేసేంత వరకు నీకు లీవ్ ఇయ్యను అని చెప్తున్నాడు. సో ఖచ్చితంగా ఇదే రైట్ ఆన్సరు. నెక్స్ట్ మనం చూసుకుంటే, ఐ కెనాట్ కామెంట్ రైట్ నౌ ఆన్ హౌ. ఇందాక చెప్పాను మన టైటిల్లో ఉన్నట్టు సెంటెన్స్ కంప్లీషన్ క్వశ్చన్స్ అనమాట ఇవి. ఐ కెనాట్ కామెంట్ రైట్ నౌ ఆన్ హౌ దీస్ ఫండ్స్ ఆర్ టు బి డిప్లాయ్. దీస్ ఫండ్స్ వుడ్ బి డిప్లాయిడ్, దీస్ ఫండ్స్ విల్ బి డిప్లాయింగ్,
దీస్ ఫండ్స్ బీయింగ్ డిప్లాయిడ్ రాంగు. నన్ ఆఫ్ దీస్ ఎలా ఉంటుంది, ఏదో ఒకటి పెట్టాలి కదా, ఆప్షన్ ఇచ్చినాడే అటు ఇచ్చాడు అనమాట. ఐ కెనాట్ కామెంట్ రైట్ నౌ ఆన్ హౌ దీస్ ఫండ్స్ ఆర్ టు బి డిప్లాయ్ రాదు, డిప్లాయిడ్ అని రావాలి. సో ఇది తప్పు. ఇప్పుడు మనకి రెండే మిగిలాయి. దీస్ ఫండ్స్ వుడ్ బి డిప్లాయిడ్, వుడ్ బి అని ఇచ్చి మళ్ళీ డిప్లాయిడ్ అని ఇచ్చాడు ఏంటి, వుడ్ బి అని వచ్చినప్పుడు డిప్లాయ్ రావాలి. ఓకేనా? సో ఇది కూడా తప్పు. మనకి మిగిలిన ఆప్షన్ ఇది ఒకటే. ఐ కెనాట్ కామెంట్ రైట్ నౌ ఆన్ హౌ దీస్ ఫండ్స్ విల్ బి డిప్లాయింగ్. ఇప్పుడు దీనికి కొంచెం డిఫరెంట్గా చూసుకుంటే మనం వేరే రకంగా, ఐ కెనాట్ కామెంట్ రైట్ నౌ ఆన్ హౌ మై గవర్నమెంట్ విల్ బి పర్ఫార్మింగ్ దిస్ ఇయర్. ఐ కెనాట్ కామెంట్ రైట్ నౌ ఆన్ హౌ విరాట్ కోహ్లీ విల్ బి ప్లేయింగ్ అని వస్తుంది. వుడ్ బి ప్లేయింగ్, వుడ్ బి ప్లేయిడ్ అలా రాదు కదా, అర్థమవుతుందా? మనం ఇలా రిలేట్ చేసుకుంటూ చదువుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ దీనిలో మనం చూసుకుంటే సెంటెన్స్ కంప్లీషన్లో, ద ప్రాబ్లమ్ విత్ సోషలిజం ఈజ్ దట్ యూ ఈవెన్చువల్లీ రన్ అవుట్ ఆఫ్ అదర్ పీపుల్స్ మనీ, రన్నింగ్ ఆన్ ద అదర్ పీపుల్స్ మనీ, రన్నింగ్ టుగెదర్ విత్ ద అదర్ పీపుల్స్ మనీ. ఇప్పుడు రన్నింగ్ టుగెదర్ అంటే వాళ్ళ మనీతో నువ్వు పరిగెత్తేది ఏంది, ఇది రాంగు. రన్ అవుట్ ఇన్ ద అదర్ పీపుల్స్, రన్ అవుట్ ఏంది, ఇది తప్పు. నన్ ఆఫ్ దీస్ వదిలేసేయండి. ఈ రెండు ఆప్షన్ మిగిలాయి, రన్ అవుట్ ఆఫ్ ద అదర్ పీపుల్స్ మనీ, రన్నింగ్ ఆన్ ద అదర్ పీపుల్స్ మనీ. యూ ఈవెన్చువల్లీ అన్నాడు కదా, యూ ఈవెన్చువల్లీ రన్నింగ్ అని కాదు, యూ ఈవెన్చువల్లీ రన్ అవుట్ ఆఫ్ ద అదర్ పీపుల్స్ మనీ. వేరే వాళ్ళు ఇచ్చిన మనీ మీ దగ్గర అయిపోతాయి ఈ తొందరలో అని చెప్పడం అన్నమాట దీని అర్థం. నెక్స్ట్, యూ కెన్ టెస్ట్ దేర్ అబ్జార్ప్షన్ రేట్ బై సీయింగ్ ఇఫ్ దే డిజాల్వ్ ఆల్మోస్ట్ ఎంటైర్లీ ఇన్ వైట్ వెనిగర్ విత్ ఇన్ 30 minutes, ఇఫ్ దే డిజాల్వ్డ్ ఆల్మోస్ట్ ఎంటైర్లీ, ఇఫ్ దే డిజాల్వ్ ఆల్మోస్ట్ ఎంటైర్, ఇది రాదు, డిజాల్వ్ ఆల్మోస్ట్ ఎంటైర్ ఏంది, ఎంటైర్లీ ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఇఫ్ దే డిజాల్వింగ్ ఏంది, ఇది కూడా రాదు. ఇఫ్ దే డిజాల్వ్డ్ ఆల్మోస్ట్ ఎంటైర్లీ, డిజాల్వ్డ్ ఏంది అంటే ఇఫ్ అన్నప్పుడు డిజాల్వ్డ్ అని పెట్టకూడదు. ఇఫ్ దే డిజాల్వ్, ఇఫ్ ఐ డూ దిస్, ఇఫ్ దే ప్లే, ఇఫ్ దే ఈట్ అని రావాలి. ఇఫ్ దే ఏటు, ఇఫ్ దే ప్లేయిడ్ రాదు. సో మన కరెక్ట్ ఆన్సర్ ఏంటి, ఇఫ్ దే డిజాల్వ్ ఆల్మోస్ట్ ఎంటైర్లీ. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఐ శాట్ గేజింగ్ ఎట్ ద స్క్రీన్, బ్లాంక్ స్క్రీన్, ట్రయింగ్ టు థింక్ ఆఫ్ సంథింగ్ టు రైట్, ఇది రాంగు. టు థింక్ ఆఫ్ సంథింగ్ టు రైట్, ఓకే అట్లా ఉంచండి. టు థింక్ ఆఫ్ సంథింగ్ టు రైటింగ్, ఇది రాదు. ఇందా మనం అనుకున్నట్టు ఈ టెన్సెస్ రావాలన్నమాట. టు థింక్ ఆఫ్ సంథింగ్ టు రైట్ అనేది రావాలి ఖచ్చితంగా, రైటింగ్ రోట్ రాదు. అంటే నువ్వు రాద్దాం అనుకుంటున్నావు ఇంకా లేదు కదా, సో అలా అనమాట. ఇప్పుడు మనకి రెండు మిగిలాయి, టు థింక్ ఆఫ్ సంథింగ్ టు రోట్, ఈ ఆఫ్ ఇది కరెక్ట్ కాదు. సో మనకి మిగిలింది టు థింక్ ఆఫ్ సంథింగ్ టు రైట్. అంటే మనము కాంప్లికేటెడ్ చేసుకోకూడదు దేన్ని. ఓ ఆఫ్ ఇచ్చాడు, ఫ్యూ ఇచ్చాడు, అమాంగ్ ఇచ్చాడు, ఇది చాలా ఇంపార్టెంట్ ఏమో మనకు తెలియదేమో అని చెప్పి దానికి మనం పెడుతుంటాం. అలా కాదు, సింపుల్గానే ఉంటుంది ఒక్కోసారి ఆన్సరు. మనము కొంచెం చేయకుండా ఓవర్ యాక్షన్ చేయకుండా మనం కరెక్ట్గా పెట్టుకుంటూ పోవాలన్నమాట. నెక్స్ట్ చూసుకుందాం, బికాజ్ ఆఫ్ ద బ్లిజర్డ్ వెదర్ మై అరైవల్ టు న్యూయార్క్. ఇప్పుడు చూడండి, విల్ బి డిలేడ్, విల్ బి డిలే ఏంది, విల్ బి డిలేయింగ్, ఓకే అట్లా ఉంచండి. విల్ బి డిలేయింగ్ అంటే డిలేయింగ్ ద ఫ్లైట్ అలా రావాలి కదా, పక్కన సెంటెన్స్ ఎండ్ అవుద్ది దాంట్లో అట్లాగా. విల్ బీన్ డిలేడ్ అసలు ఏమన్నా అర్థం ఉందా, విల్ బీన్ డిలేడ్ ఏంటి, మనకి మిగిలింది ఇది ఒకటే. బికాజ్ ఆఫ్ ద బ్లిజర్డ్ వెదర్ మై అరైవల్ టు న్యూయార్క్ విల్ బి డిలేడ్, బికాజ్ ఆఫ్ ద స్టార్మ్ ద మ్యాచ్ విల్ బి డిలేడ్, లేదంటే హ్యాస్ బీన్ డిలేడ్ అని రావాలి మామూలుగా అయితే అలాగా. సో నెక్స్ట్, సిన్స్ హీ వాజ్ కాట్ స్టీల్ ఏంది, అసలు ఖచ్చితంగా స్టీలింగ్ రావాలి కదా, ఈ రెండిట్లో ఏదో ఒకటి రైట్ ఆన్సర్ అయి ఉంటుంది మామూలుగా అయితే. సో దీన్ని కూడా కొట్టేసేయండి. సిన్స్ హీ వాజ్ కాట్ స్టీలింగ్, హీ వాజ్ క్యాచ్ ఏంది రాంగ్. సో ఇది ఒకటే మన కరెక్ట్ ఆన్సరు. రైట్ ఆన్సరు వచ్చి హీ వాజ్ కాట్ స్టీలింగ్. సిన్స్ హీ వాజ్ కాట్ స్టీలింగ్ ద పోలీస్ అరైవ్డ్ టు అరెస్ట్ ద షాపర్.
అతను దొరికాడు దొంగతనం చేస్తా, అందుకని పట్టుకున్నారు దొంగలు, పోలీసులు వచ్చి. అంతే, సింపుల్, ఏముండదు. ద ఇన్వెస్టర్ కుడ్ నాట్ బేర్ ద థాట్ ఆఫ్ లూజింగ్ హిజ్ ఫార్చ్యూన్, సో హీ డిసైడెడ్ టు సెల్ హిజ్ సింక్ బిజినెస్. సింక్ బిజినెస్ ఏంది? ఆల్రెడీ సింక్ అయిపోయిందా? లేదు కదా, ఇంకా అవ్వలేదు, సింక్ అవ్వలేదు, అవుతుందని వాడు చెప్తున్నాడు అనమాట, అంతే. టు సెల్ హిజ్ సింక్డ్ బిజినెస్, ఇందాక చెప్పినంటే ఆల్రెడీ అయిపోలేదు కదా ఇంకా. టు సెల్లింగ్ హిజ్ సింకింగ్ బిజినెస్, సెల్లింగు, సింకింగు, ప్లే, వరుసగా ఎన్ని వస్తాయి ఇంగులు, కంటిన్యూస్ టెన్స్ అని రావు కదా. సో మనకి మిగిలింది టు సెల్ హిజ్ సింకింగ్ బిజినెస్. ఇలా ఎలిమినేట్ చేసుకుంటూ పోండి. మీకు ఒకవేళ ఆన్సర్ తెలిసినా సరే ఒకసారి చూసుకుంటూ పోండి, ఎలిమినేట్ చేసుకుంటూ పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి దాన్ని ఫిట్ చేయండి దాన్ని. ద ఇన్వెస్టర్ కుడ్ నాట్ బేర్ ద థాట్ ఆఫ్ లూజింగ్ హిజ్ ఫార్చ్యూన్, సో హీ డిసైడెడ్ టు సెల్ హిజ్ సింకింగ్ బిజినెస్. కరెక్ట్గా అనిపిస్తుంది కదా. సో అంతే. ఇన్ ఆర్డర్ టు పర్చేజ్ ద ప్రాపర్టీ దే హ్యాడ్ టు అండర్గోస్ రాంగు, టు అండర్గో రాంగు, టు అండర్గోయింగ్ రాంగు. సో మనకి మిగిలింది ఒకటే, టు అండర్గో ఏ లెంతీ అప్లికేషన్. ఇన్ ఆర్డర్ టు పర్చేజ్ ద ప్రాపర్టీ దే హ్యాడ్ టు అండర్గో ఏ లెంతీ అప్లికేషన్. ఇన్ ఆర్డర్ టు సక్సీడ్ ఇన్ యువర్ లైఫ్ యూ హ్యాడ్ టు అండర్గో త్రూ ద ప్రాసెస్. ఇన్ ఆర్డర్ టు విన్ ద మ్యాచ్ యూ హ్యావ్ టు అండర్గో త్రూ ద ట్రైనింగ్ అంటాం కదా, అట్లా అనమాట. టు అండర్గో, అండర్గోయింగు, అండర్గోసు. అర్థమైందా? 2 ఆప్షన్ అయితే ఖచ్చితంగా మీరు ఎలిమినేట్ చేసేయచ్చు ఒక్కసారి చూడంగానే, అలాంటివి ఇస్తారు ఖచ్చితంగా. నెక్స్ట్ మనం చూసుకుంటే డ్యూరింగ్ ద ఎలక్షన్ సెవరల్ సెలబ్రిటీస్ హెల్డ్ ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ టు ఎండోర్స్డ్ దేర్. అంటే వాళ్ళు ఎండోర్స్డ్ దేర్ ఏంది? టు ఎండోర్సింగ్ దేర్ ఓకే, టు ఎండోర్స్ దేర్ ఓకే, దేర్ ఫేవరెట్ రాదు. సో మనకి మిగిలిన ఆప్షన్స్ ఇవి. టు ఎండోర్స్ దేర్ ఫేవరెట్ క్యాండిడేట్స్, టు ఎండోర్సింగ్ కూడా రాదనమాట, ఫండ్ రైజింగ్ అని వచ్చింది కాబట్టి ఆల్రెడీ మనకి ఇక్కడ కరెక్ట్ ఆన్సరు ఇది. డ్యూరింగ్ ద ఎలక్షన్ సెవరల్ సెలబ్రిటీస్ హెల్డ్ ఫండ్ రైజింగ్ ఈవెంట్స్ టు ఎండోర్స్ దేర్ ఫేవరెట్ క్యాండిడేట్స్, అంతే. టు ఎండోర్సింగ్ అవి రావు. సో ప్రీవియస్ క్వశ్చన్ మనము దీని గురించి మనం తీసుకుంటే, ఇప్పుడు మీకు ఈ క్వశ్చన్ చూస్తే మీరే ఆన్సర్ చెప్తారు. హౌ ఆర్ యూ? ఐ డోంట్ సీ యూ ఫర్ ఏజెస్. ఇప్పుడు ఆప్షన్స్ చదువుతాను చూడండి. హౌ ఆర్ యూ? ఐ హ్యావెంట్ సీన్ యూ ఫర్ ఏజెస్ మ్యాన్. హౌ ఆర్ యూ? ఐ సా యూ ఫర్ ఏజెస్. హౌ ఆర్ యూ? ఐ హ్యావ్ సా యూ ఫర్ ఏజెస్. ఏంది ఇది? ఇంత చెత్తగా వేసి పెట్టాను కదా. హౌ ఆర్ యూ? ఐ నాట్ సీన్. ఐ నాట్ ఏంది? హౌ ఆర్ యూ? ఐ హ్యావ్ సా యూ. ఏంది ఇది? ఇది రాంగు. హౌ ఆర్ యూ? ఐ సా యూ ఫర్ ఏజెస్. అంటే నువ్వు ఎప్పటి నుంచో వాడిని చూస్తున్నప్పుడు మళ్ళీ హౌ ఆర్ యూని ఎందుకు అడుగుతావు? అర్థమవుతుందా? అంటే నేను ఎలా ఉన్నావురా చాలా రోజులు ఎందుకు కలిసి అన్నప్పుడు, రోజు చూస్తున్నావు అన్నప్పుడు ఎందుకు అడుగుతావు? 2 ఆప్షన్ తప్పు. మనకి మిగిలింది ఒకటే ఆప్షన్. చాలా సింపుల్గా అడిగాడు అనమాట అండి బిట్ ఇది. మన 2019లో గ్రామ సచివాలయం పేపర్లో క్వశ్చన్ అనమాట ఇది. హౌ ఆర్ యూ? ఐ హ్యావెంట్ సీన్ యూ ఫర్ ఏజెస్. అంతే, జస్ట్ 30 సెకండ్స్ 20 సెకండ్స్ కథం, అంతే. సెంటెన్స్ కంప్లీషన్, లేదంటే దీన్ని ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అని కూడా అంటాం అనమాట. దీన్ని మనం కంప్లీట్ చేసుకుందాం. స్టార్ట్ చేస్తున్నాం చూడండి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్తో డైరెక్ట్గా ఎగ్జాంపుల్స్ ద్వారా మీకు చెప్తే ఖచ్చితంగా మీకు ఐడియా ఉంటుంది ఎలాగ ఏంటి అనేది. కాబట్టి నేను ఇలా చెప్పడం జరుగుతుంది అనమాట. ఫస్ట్ చూడండి, జవహర్లాల్ నెహ్రూ స్పెంట్ హిజ్ చైల్డ్హుడ్ డాష్ ఆనంద్ భవన్. ఇప్పుడు మీరు చెప్పండి, జవహర్లాల్ నెహ్రూ స్పెంట్ హిజ్ చైల్డ్హుడ్ ఎట్ ఆనంద్ భవను, ఓకే, ఇన్ ఆనంద్ భవను, ఆన్ ఆనంద్ భవను, అక్రాస్ ఆనంద్ భవను. అర్థమవుతుందా? ఇప్పుడు మనం చూసుకుంటే ఒక్కోటి ఎలిమినేట్ చేసుకుంటూ రావాలన్నమాట. ఆన్ ఆనంద్ భవన్ అంటే ఆనంద్ భవన్ మీద, ఎట్ ఆనంద్ భవన్ అంటే ఆనంద్ భవన్ దగ్గర, ఇన్ను అక్రాసు, ఓకే. ఇప్పుడు మనం చూసుకుంటే ఓకేనా, ఇలా ఎలిమినేట్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇప్పుడు జవహర్లాల్ నెహ్రూ స్పెండ్ హిజ్ చైల్డ్హుడ్ అక్రాస్ ఆనంద్ భవన్ అంటే ఆ పరిసరాల్లో అట్లా అనమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే ద బాయ్ వాజ్ క్యూర్డ్ డాష్ టైఫాయిడ్. ద బాయ్ వాజ్ క్యూర్డ్ ఫ్రమ్ టైఫాయిడా, ద బాయ్ వాజ్ క్యూర్డ్ ఆఫ్ టైఫాయిడా, ద బాయ్ వాజ్ క్యూర్డ్ ఫర్ టైఫాయిడా, త్రూ టైఫాయిడా. ఇప్పుడు ఎలిమినేషన్స్ ఏంటంటే ఇప్పుడు మనం చూసుకుంటే, ఇప్పుడు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఎలిమినేషన్ చేసుకుంటూ పోదాము. ద బాయ్ వాజ్ క్యూర్డ్
ఫ్రమ్ టైఫాయిడ్. మామూలుగా ఇప్పుడు మనం చిన్నప్పుడు లెటర్ రాసినప్పుడు ద ఐఎమ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అంటాం కదా. సో ఇక్కడ అది రాదు యాక్చువల్గా. ద బాయ్ వాజ్ క్యూర్డ్ ఆఫ్ టైఫాయిడ్ అట్లా పక్కన పెడదాము. ద బాయ్ వాజ్ క్యూర్డ్ ఫర్ టైఫాయిడ్. ఏంటిది? టైఫాయిడ్ కోసం బాయ్ క్యూర్ అయ్యాడా? వింటుంటేనే మీకు అర్థమైపోతుంది అనమాట. నెక్స్ట్ ద బాయ్ వాజ్ క్యూర్డ్ త్రూ టైఫాయిడ్. ఇప్పుడు త్రూ మెడిసిన్, త్రూ డాక్టర్ హెల్ప్ అలా చెప్తే ఓకే. సో మనకి ఇప్పుడు మిగిలిన ఆప్షన్ ఏంటి? ఫ్రమ్ కానీ ఆఫ్ కానీ. సో ద బాయ్ వాజ్ క్యూర్డ్ ఆఫ్ టైఫాయిడ్ అనేది ఒక డిసీజ్ కాబట్టి క్యూర్డ్ ఆఫ్ టైఫాయిడ్ అనేది వస్తుందన్నమాట. ఫ్రమ్ తప్పు. సో ఇలాగ ఎలిమినేట్ చేసుకుంటూ పోవాలి యాక్చువల్గా అయితే మనము. నెక్స్ట్ ఐ సా ఏ డాష్ ఆఫ్ కౌస్ ఇన్ ద ఫీల్డ్. ఓకే, ఐ సా ఏ గ్రూప్ ఆఫ్ కౌస్ ఇన్ ద ఫీల్డ్. ఐ సా ఏ గ్రూప్ ఆఫ్ కౌస్ ఇన్ ద ఫీల్డ్, హెర్డ్ ఆఫ్ కౌస్, స్వార్మ్ ఆఫ్ కౌస్, ఫ్లాక్ ఆఫ్ కౌస్. ఇప్పుడు ఫ్లాక్ అంటే ఒక మంద, యాక్చువల్గా వాటిని గొర్రెలకి వాటికి మేకలకి యూజ్ చేస్తారనమాట. గ్రూప్ ఆఫ్ కౌస్ అనేది ఎనిమల్స్కి అలా యూజ్ చేయడం కరెక్ట్ కాదు, గ్రూప్ ఆఫ్ పీపుల్ అని అంటాం అనమాట. కాబట్టి కౌస్కి బఫెలోస్కి వీటికి ఏంటంటే హెర్డ్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకుంటే హీ వాజ్ సెంట్ టు ద ప్రిజన్ ఫర్ హిజ్ సిన్. అంటే పాపం చేయడం వల్ల ప్రిజన్కి వెళ్తాడా? లేదు కదా. అలానే హీ వాజ్ సెంట్ టు హిజ్ ప్రిజన్ హిజ్ వైస్ అంటే ఇది కూడా కరెక్ట్ కాదు. నెక్స్ట్ హీ వాజ్ సెంట్ టు ద ప్రిజన్ ఫర్ హిజ్ క్రైమ్. ఇది కొంచెం కరెక్ట్గా అనిపిస్తుంది, మీకే ఆలోచించండి. హీ వాజ్ సెంట్ టు ద ప్రిజన్ ఫర్ హిజ్ గిల్ట్గా ఫీల్ అయితే శిక్ష పడుతుంది, కానీ ప్రిజన్కి వెళ్ళిన దాని గురించి కాదు, క్రైమ్ చేయడం వల్ల. సో ఇట్ ఈస్ ఆబ్వియస్ ఆన్సర్. సో ఇలాగా కొన్ని చాలా సింపుల్ క్వశ్చన్స్ అడుగుతారండి. ఇలాంటివి నేను ఇప్పుడు తీసుకొని వచ్చినట్టు మామూలుగా ఎస్ఎస్సి, బ్యాంకింగ్ ఎగ్జామ్స్, పీఓ ఇలాంటి వాటిల్లో పెద్ద పెద్ద ఎగ్జామ్స్లో అడిగే క్వశ్చన్స్ అనమాట. ఇక్కడే మనం చూసుకుంటే ఇంత సింపుల్గా ఉంటున్నాయి. సో దాన్ని బట్టి మనము అర్థం చేసుకోవచ్చు ఎంత ఈజీగా ఇది అయిపోతుందో. దీని గురించి స్పెషల్గా మీరు ఏమీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ చూడండి నెక్స్ట్, దీస్ డేస్ ఎవ్రీబడి కంప్లైంట్స్ డాష్ కరప్షన్ ఇన్ పబ్లిక్ లైఫ్. అంటే ఎవ్రీబడి కంప్లైంట్స్ అబౌట్ కరప్షను, ఆన్ కరప్షను, ఆఫ్ కరప్షను, అగైనెస్ట్ కరప్షను. కంప్లైంట్స్, ఐ హ్యావ్ గివెన్ ఏ కంప్లైంట్ అగైనెస్ట్ కరప్షన్ అంటే అది వేకే. ఎవ్రీబడి కంప్లైంట్స్ అని ప్లూరల్ వాడాడు కాబట్టి కంప్లైంట్స్ అబౌట్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఓకే, కంప్లైంట్స్ అబౌట్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ మనం చూసుకుంటే ఐ కాంప్లిమెంటెడ్ హిమ్ డాష్ హిజ్ సక్సెస్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఇప్పుడు మనం చూసుకుందాం. ఇప్పుడు ఐ కాంప్లిమెంటెడ్ హిమ్ ఎట్ హిజ్ సక్సెస్. ఎట్ హిజ్ సక్సెస్ అంటే సక్సెస్ వద్ద అని అనమాట. సో ఇది కరెక్ట్, ఇది తప్పు. నెక్స్ట్ కానీ మనం చూసుకుంటే ద ఐ కాంప్లిమెంటెడ్ హిమ్ ఆన్ హిజ్ సక్సెస్. ఇది కొంచెం రిలవెంట్గానే ఉంది. సో ఇది అలా పెడదాం మనం. నెక్స్ట్ ఐ కాంప్లిమెంటెడ్ హిమ్ అబౌట్ హిజ్ సక్సెస్ కొరకు కాంప్లిమెంట్ చేసినట్టుంది, ఇది తప్పు. అగైనెస్ట్ అంటే దానికి యాంటీ అన్నమాట, ఇది కంప్లీట్లీ డిఫరెంట్ కదా. సో మనం ఏమేమి చూసాం ఇప్పుడు, ఆను అబౌట్. ఇప్పుడు ఈ రెండు ఆప్షన్లు డిలీట్ చేసిన తర్వాత ఐ కాంప్లిమెంటెడ్ హిమ్ ఆన్ హిజ్ సక్సెస్ ఇన్ ద ఎగ్జామినేషన్, ఇది వినడానికి కరెక్ట్గా ఉంది కాబట్టి ఇది రైట్ ఆన్సరు, ఇది రాంగ్ అనమాట. సో అది ఫ్రెండ్స్, అలా చేసుకుంటూ పోవాలి మనము. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే ఇలాగ ఎగ్జాంపుల్స్ కొన్ని ఎక్కువ చేసే కొంది మనకి అలవాటు అవుతుంది. సో అందుకనే ఇలా చేయడం జరుగుతుంది. ద పోలీస్ ఫైనల్లీ కార్నర్డ్ ద థీఫ్ ఇన్ ఏ డాష్ అల్లీ. ఇన్ ఏ డాష్ అల్లీ, థీఫ్ ఇన్ ఏ వైడ్ అల్లీ. యాలీ అంటారు దీన్ని మామూలుగా. నెక్స్ట్ లోన్లీ యాలీ, బ్లైండ్ యాలీ, డెజర్టెడ్ యాలీ. అంటే వైడ్ యాలీ అంటే పొడుగ్గా ఉన్న యాలీ అనమాట, అది కరెక్ట్ కాదు కదా. పొడుగ్గా ఉండేదంటే వాడు ఏడబడితే అటు పరిగెత్తాడు అనమాట. కార్నర్డ్ అన్నారు కాబట్టి పొడుగ్గా విశాలంగా ఉన్న చోట నువ్వు ఎలా కార్నర్ చేస్తావు, అర్థమవుతుందా? నెక్స్ట్ లోన్లీ యాలీ అంటే అది కరెక్ట్ కాదు, ఖాళీగా ఉన్నటువంటి యాలీ, ఎవరు లేనటువంటి యాలీ, ఇలాంటి వాటిల్లో కుదరదు కదా. నెక్స్ట్ డెజర్టెడ్ యాలీ అంటే అసలు అక్కడ ఇల్లు లేవు, జనాలు లేరు, ఏం లేదన్నమాట అట్లా. ద పోలీస్ ఫైనల్లీ కార్నర్డ్ ద థీఫ్ ఇన్ ఏ బ్లైండ్ యాలీ. ఓకే, బ్లైండ్ యాలీ అనమాట కరెక్ట్ ఆన్సరు. మనం ఇట్లా చూసుకుంటూ పోవాలి. మీకు స్పెసిఫిక్గా ఎలా వచ్చింది అని అంటే రిలవెంట్గా ఏదైతే మనకి కరెక్ట్గా అనిపిస్తుందో
ఆ సిచ్యువేషన్కి తగ్గట్టు మనం చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు చూడండి నెక్స్ట్, ఇట్ ఈస్ టైమ్ దట్ ఇండియా అండ్ పాకిస్తాన్ బరీడ్ ద డాష్ అండ్ బికేమ్ ఫ్రెండ్స్ అగైన్. ఇది చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. ఇట్ ఈజ్ టైమ్ దట్ ఇండియా అండ్ పాకిస్తాన్ బరీడ్ ద డెడ్ అంటే చనిపోయిన వాళ్ళని బూడ్చిపెట్టి మళ్ళీ ఫ్రెండ్స్ అవ్వడం ఏంటి? అసలు వినడానికి ఎంత చెత్తగా ఉంది చూడండి. నెక్స్ట్ బరీడ్ ద గన్స్ను బరీడ్ చేయడం ఏంటి? బరీడ్ ద స్నోమ్యాన్ అంటే ఇప్పుడు సియాచిన్ అలాంటి వాటిలో ఉన్నటువంటి వాటిని కాల్ చేసి ఫ్రెండ్స్ అవుతారా? అసలు ఆలోచించండి ఎలా ఉందో ఇది. సో బరీడ్ ద హ్యాచెట్ అంటే వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఈ యొక్క ఎనిమి పోరు కానీ శత్రుత్వం కానీ ఇంతకుముందు జరిగినటువంటి పాస్ట్ కానీ వీటన్నిటినీ కాదని వాటిని బరీ చేసేసి ఆడికి కాల్చి పూడ్చిపెట్టేసి ఫ్రెండ్స్ అవ్వాలి అనేది అనమాట ఇది ఒక ఆన్సరు. సో నెక్స్ట్, సతీష్ ఫౌండ్ దట్ హీ నీడ్ మోర్ మనీ టు క్యారీ డాష్ హిజ్ బిజినెస్. ఇప్పుడు మనం చూసుకుందాము. ఒక్కోసారి ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ అనిపించవచ్చు, ఓకే. లేదంటే ఇది చాలా ఇంపార్టెంట్ చెప్తాను చూడండి. ఒకసారి ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ అనిపిస్తుంది, అందుకని చెప్పి అది పెట్టేసి వదిలేస్తారు. అది చాలా పొరపాటు. అప్పుడు సెకండ్ ఆప్షన్, థర్డ్, ఫోర్త్ అన్నీ చూసి ఏది రిలవెంట్గా ఉంటే అది పెట్టాలన్నమాట. ఇప్పుడు చూడండి, సతీష్ ఫౌండ్ దట్ హీ నీడెడ్ మోర్ మనీ టు క్యారీ ఆన్ హిజ్ బిజినెస్, క్యారీ అబౌట్ హిజ్ బిజినెస్, క్యారీ విత్ హిజ్ బిజినెస్, క్యారీ డౌన్ హిజ్ బిజినెస్. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు వినగానే మీరు రెండు ఆప్షన్లు ఖచ్చితంగా తీసేయచ్చు. క్యారీ అబౌట్ హిజ్ బిజినెస్, క్యారీ డౌన్ హిజ్ బిజినెస్. సో ఇక్కడ ఆన్సర్ ఏంటంటే క్యారీ ఆన్ విత్ హిజ్ బిజినెస్. అది. నెక్స్ట్ మనం చూసుకుంటే, యాజ్ ఇట్ వాజ్ వెరీ డార్క్ ఇన్ ద రూమ్ హీ ఆస్క్డ్ మీ టు డాష్ ఏ క్యాండిల్, టు పుట్ ఏ క్యాండిల్ అంటే ఆల్రెడీ వెలిగించింది అయితే మనం అటు పెట్టేదానికి ఉంటుంది. టు లైట్ ఏ క్యాండిల్ ఇది కొంచెం కరెక్ట్గా అనిపిస్తుంది. ఆస్క్డ్ మీ టు విత్ ఏ క్యాండిల్ ఏంటి? క్యాండిల్తో ఏంది? అలానే టు ఆస్క్డ్ మీ టు ఆపరేట్ ఏ క్యాండిల్, అదేమన్నా ఒక మిషన్ ఆపరేట్ చేయడానికి, ఒక షిప్కి మనం డ్రైవ్ చేస్తున్నాం కదా, అలా కాదు కదా. సో ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటి? ఆబ్వియస్గా టు లైట్ ఏ క్యాండిల్. నెక్స్ట్, ద మదర్ వాజ్ యాంగ్షియస్ ద సేఫ్టీ ఆఫ్ హర్ సన్. ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్. మదర్ వాజ్ యాంగ్షియస్ ఎట్ ద సేఫ్టీ ఆఫ్ హర్ సన్, సేఫ్టీ వద్ద, ఇది తప్పు. యాంగ్షియస్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ హర్ సన్, ఇది ఓకే కరెక్ట్గానే అనిపిస్తుంది, కానీ మనకి ఇంకా మిగతా ఆప్షన్స్ కూడా చూసుకోవాలి. ద మదర్ వాజ్ యాంగ్షియస్ అపాన్ ద సేఫ్టీ ఆన్ హర్ సన్, సేఫ్టీ మీద, సేఫ్టీ కొరకు అన్నట్టు అనమాట. ఇక్కడ ఏది కరెక్ట్గా అనిపిస్తుంది అంటే అబౌట్ అన్నట్టు, దీని కొరకు. ద మదర్ వాజ్ యాంగ్షియస్ ద సేఫ్టీ ఆఫ్ హర్ సన్, అబౌట్ ద సేఫ్టీ, ఓకే. నెక్స్ట్, ఏ గుడ్ జడ్జ్ నెవర్ జంప్స్ టు ద కన్క్లూజన్, నెవర్ జంప్స్ ఎట్ ద కన్క్లూజన్, నెవర్ జంప్స్ ఆన్ ద కన్క్లూజన్, ఫర్ ద కన్క్లూజన్. ఆన్ ద కన్క్లూజన్ మీద జంప్ అవ్వడం ఏంటి? తప్పు. ఫర్ ద కన్క్లూజన్ కోసం జంప్ అవ్వడం కూడా తప్పు. టు ఎట్ రెండు మిగిలాయి. ఇక్కడ మనం చూసుకుంటే ఏ గుడ్ జడ్జ్ నెవర్ జంప్స్ టు ద కన్క్లూజన్ కొరకు జంప్ అవడం అనమాట. జాగ్రత్తగా చూసుకుంటూ పోతాడు. సో అది. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇవి ఫ్రెండ్స్ మనము కొన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మనం చూసినట్టు ఎట్లు, ఇన్లు, అబౌట్లు, వాజులు, బయ్యి, ఇవే మెయిన్ ఇంపార్టెంట్. ఇవి కానీ మనం జాగ్రత్తగా చూసుకుంటే ఖచ్చితంగా ఇది అయిపోయే అవకాశం ఉంది, ఏం ప్రాబ్లం లేదు. ఈ యొక్క ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, ఫ్రేజ్ రీప్లేస్మెంట్ గురించి కూడా 1 or 2 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఒకసారి చూస్తే నేను చెప్పిన ఎంతవరకు మీరు ఇంప్లిమెంట్ చేయగలుగుతారు అనేది నేను ఒక హాఫ్ మినిట్ టైం ఇస్తాను ఒక క్వశ్చన్కి. ఈ టోటల్ లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి 5 క్వశ్చన్స్ అండి. దీంట్లో మనకి ఇప్పుడు మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నటువంటి టాపిక్స్లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో మనం చూసుకుంటే, ఐ డు నాట్ నో వెరీ మచ్ డాష్ మిడివల్ హిస్టరీ, ఐ డు నాట్ నో వెరీ మచ్ అబౌట్ మిడివల్ హిస్టరీ, ఐ డు నాట్ నో వెరీ మచ్ ఆన్ మిడివల్ హిస్టరీ, ఇన్ మిడివల్ హిస్టరీ, విత్ మిడివల్ హిస్టరీ. మీకు 10-15 సెకండ్స్ టైం ఇస్తాను, చూసుకోండి. లేదంటే పాస్ పెట్టైనా సరే మీరు కొద్దిసేపు ఆలోచించుకోండి.
ఇప్పుడు ఎలిమినేషన్ చేసుకుంటూ పోదాము. వెరీ మచ్ ఇన్ మిడివల్ హిస్టరీ. మిడివల్ హిస్టరీలో నాకు తెలీదని ఓకే, వినోద్ కరెక్ట్గానే ఉంది. విత్ మిడివల్ హిస్టరీ కంప్లీట్లీ రాంగు. ఓకే, నెక్స్ట్ ఆన్ మిడివల్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ మీద లేదంటే మిడివల్ హిస్టరీ లోపల. ఓకే, సో ఇందాక మనం అనుకున్నట్టు కొరకు అంటే మిడివల్ హిస్టరీకి సంబంధించినటువంటిది నాకు పెద్దగా తెలియదు అనే దానికి ఏది కరెక్ట్గా అనిపిస్తుంది అంటే ఐ డు నాట్ నో వెరీ మచ్ అబౌట్ మిడివల్ ఇండియా హిస్టరీ. ఓకే, నెక్స్ట్ ఇది సీక్వెన్స్ నెక్స్ట్ దాంట్లో మనం చూసుకుందాము. ఇది కూడా నెక్స్ట్ దాంట్లో చూసుకుందాం. ఇప్పుడు ఇది చూడండి. ఎట్ లాస్ట్ ఐ డాష్ ఫినిష్డ్ మై ప్రాజెక్ట్, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. ఇక్కడ చూసుకుంటే ఎట్ లాస్ట్ ఐ యామ్ ఫినిష్డ్, ఐ డిడ్ ఫినిష్డ్, ఐ హ్యాజ్ ఫినిష్డ్, ఐ హ్యావ్ ఫినిష్డ్. టైం ఇస్తున్నాను చూడండి, ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు ఎలిమినేషన్ చేసుకుంటూ వద్దాము. ఎట్ లాస్ట్ ఐ యామ్ ఫినిష్డ్ మై ప్రాజెక్ట్ అంటే నువ్వు ఫినిష్ అయిపోయావా? చూడు వినడానికి ఎలా ఉందండి. నెక్స్ట్ ఎట్ లాస్ట్ ఐ డిడ్ ఫినిష్డ్ మై ప్రాజెక్ట్, బోత్ ఆర్ ఇన్ పాస్ట్ టెన్స్. ఐ డిడ్ అన్నప్పుడు ఫినిష్డ్ రాదు, ఫినిష్ అని వస్తుంది అనమాట. ఓకే, ఐ డిడ్ ఫినిష్ మై ప్రాజెక్ట్ అని రావాలి యాక్చువల్గా. సో డిడ్ అనేది తప్పు. ఎట్ లాస్ట్ ఐ హ్యాజ్ ఫినిష్డ్ మై ప్రాజెక్ట్, ఐకి హ్యాజ్ రాదన్నమాట. ఓకే, సింగులర్స్ ప్లూరల్స్ ఇలా ఉంటాయి. షీ హ్యాజ్, హీ హ్యాజ్ ఇలాంటి వాటికైతే వస్తాయి. ఐ అనేది వాటికి హ్యాజ్ రాదని గుర్తుపెట్టుకోండి, ఐ హ్యావ్ అని వస్తుంది అనమాట. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఎట్ లాస్ట్ ఐ హ్యావ్ ఫినిష్డ్ మై ప్రాజెక్ట్. ఓకే, ఐ హ్యావ్ ఫినిష్డ్, ఐ హ్యావ్ డన్ ఇట్. ఓకే, ఐ హ్యావ్ సీన్ ఇట్, ఐ హ్యావ్ ఎటన్ ఇట్, యునో. ఐ హ్యావెంట్ బీన్ ఏబుల్ టు డూ దిస్, ఐ హ్యాజెంట్ బీన్ ఏబుల్ టు అనేది తప్పు, ఐ హ్యావెంట్ బీన్ అనేది కరెక్ట్. అర్థమవుతుందా? సో మనం చూసుకుంటే సెంటెన్స్ కంప్లీషన్కి సంబంధించి ఇవి ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో మనము ఏబిసిడీస్, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఫస్ట్ ఏ వస్తుందా తర్వాత బి వస్తుందా అనేది కానీ, లేదంటే ఇక్కడ ఒక సెంటెన్స్ని ఒక వర్డ్లోకి మార్చేసేయడం కానీ కంప్లీట్గా, లేదంటే పీక్యూఆర్ఎస్ సీక్వెన్స్ ఇందాక అనుకున్నాం కదా, ఇలాంటి వాటి మీద కూడా మనము ఒక 20 to 30 ఎగ్జాంపుల్స్ కానీ చూసి కాన్సెప్ట్ ఫస్ట్ ఒక 2-3 minutes చెప్తాను, తర్వాత ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఓకే, వీటికి సంబంధించిన ఆన్సర్స్ ఒకవేళ మీరు మిస్ అయ్యి ఉంటే కింద డిస్క్రిప్షన్లో పెడతాను నేను, ఫస్ట్ దానికి ఏది సెకండ్ దానికి ఏది అని చెప్పి. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అందుకే నేను అన్నీ మార్క్ చేయలేదు, కొన్ని వరకు మార్క్ చేశాను. ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా ఇవ్వాలి, ప్రతి ఒక్క ఆప్షన్ గురించి డీప్ ఎక్స్ప్లెనేషన్కి అవసరము అన్నటువంటి మాత్రం మేము ప్రతి ఒక్క ఆప్షన్ పెడితే ఎలా ఉంటుంది, ఇన్కి, ఈజ్కి, వాజ్కి సో నేను చెప్పడం జరిగింది. సంబంధించి జనరల్ ఇంగ్లీష్లో భాగంగా ప్యాసేజ్, దీన్నే కంప్రహెన్షన్ అంటారు. సో దీనికి సంబంధించి మనం చూసుకుంటే కేటగిరీ 1లో 5 marks ఖచ్చితంగా వస్తాయన్నమాట. ఒక ప్యాసేజు 3 marks ఇస్తాడు అనుకోవద్దు, ఖచ్చితంగా 5 marks వస్తాయి. దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఈ 5 questions కూడా కేవలం ఒక క్వశ్చన్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది లైట్గా, మిగతా 4 questions ప్యాసేజ్లోంచి చూసుకొని ఇచ్చేయచ్చు అనమాట. ఇప్పుడు మీకు క్వశ్చన్స్ చూపిస్తాను. లాస్ట్ ఇయర్ అంటే 2019లో జరిగినటువంటి సచివాలయం ఎగ్జామ్ పేపర్ని. సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఎంత సింపుల్గా ఉంటుందో. జస్ట్ ప్యాసేజ్ కూడా ఒక చిన్న పారాగ్రాఫ్లో ఇచ్చేస్తాడు, మనకేం పెద్ద పేజీలు ఏమి ఇవ్వడనమాట, వేరే ఎగ్జామ్స్లో ఇచ్చినట్టు. సో అది ఇప్పుడు మనము ముందుకెళ్దాము. ఇది ప్యాసేజ్ 2019లో వచ్చింది. మీరు ఒకసారి ఇక్కడ మొత్తం చూడండి, ఒక 1/2 minute అట్లా. నేను తర్వాత ఒకసారి చదివి దాన్ని తెలుగులో ఒక్కొక్క సెంటెన్స్ మీనింగ్ మీకు అర్థమయ్యేటట్టు చెప్పి, ఎగ్జామ్లో కూడా ఇలాగ ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క సెంటెన్స్ దగ్గరికి మనం చదివి దాన్ని తెలుగులో మార్చుకొని అలా చేసుకుంటే బాగుంటుంది. అప్పుడైతే మీకు ఆన్సర్లు బాగా వస్తాయి అని మీకు చూపిస్తాను అనమాట. ఒకసారి చూసుకోండి మీరే. సో ఇప్పుడు నేను ఒకసారి చదువుతాను చూడండి. వన్ ఆఫ్ ద రీజన్స్ వై నేచర్ అండ్ రిలాక్సేషన్ ఆర్ కనెక్టెడ్. అంటే నేచరు, ప్రకృతి, రిలాక్సేషన్ అంటే ప్రశాంతత, అంటే రిలాక్సింగ్గా ఉండడం మీకు తెలుసు కదా. ఈ రెండు
కనెక్టెడ్గా ఉంటాయి ఖచ్చితంగా అని చెప్పడానికి ఒక రీజన్ ఏంటంటే, బీయింగ్ ఇన్ ద నేచర్ హెల్ప్స్ అస్ టు కనెక్ట్ విత్ ద ప్రజెంట్ మూమెంట్. అంటే నేచర్లో ఉండడం ద్వారా, ప్రకృతిలో మనం అడవుల్లో కానీ, జలపాతాల దగ్గర కానీ, రివర్స్ అలాంటి దిక్కులకు మనము టైం స్పెండ్ చేయడం ద్వారా వీ లివ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్. అంటే ఫ్యూచర్ గురించి ఆలోచించుకుంటూ, పాస్ట్లో జరిగినటువంటి మనము గతాల గురించి సంబంధించినటువంటి ఘోరమైన సంఘటనలు అవన్నీ గుర్తు చేసుకుంటూ ఉండకుండా, ప్రజెంట్ మన కళ్ళ ముందు ఉండేదాన్ని ఎంకరేజ్ చేయడం ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది అనమాట. సో దాన్నే లివింగ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్ అంటారు అనమాట. పాస్ట్ గురించి ఆలోచించకుండా, ఫ్యూచర్ గురించి ఆందోళన పడకుండా. సో ఇక్కడ చెప్తున్నట్టు ఇక్కడికి ఒక పాయింట్ అయిపోయింది కదా, వీ పే అటెన్షన్ టు ద హియర్ అండ్ నౌ. ఇందాక చెప్పినట్టు ఇప్పుడు ఇక్కడ ఏముంది, ఇప్పుడు ఇక్కడ ఏముంది, మనం ఎక్కడున్నాము, ఏం చేస్తున్నాము అనే దాని గురించి తప్ప ఇంక దేని గురించి ఆలోచించాం అనమాట. హియర్ అండ్ నౌ అన్నారు కదా. దిస్ మూమెంట్ అండ్ నథింగ్ ఎల్స్. ఖచ్చితంగా ఇప్పుడు ఏం జరుగుతుందనే దాని తప్ప నెక్స్ట్ ఏం జరగబోతుంది, నెక్స్ట్ సెకండ్ ఏం జరగబోతుంది, ఇందాక మనం ఎలా వచ్చాము, ఎలా పోతాము అనేదేం లేకుండా ఓన్లీ దిస్ మూమెంట్ అంతే ఇక్కడ ఇచ్చినట్టు. వి ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ న్యాచురల్ వరల్డ్. న్యాచురల్ వరల్డ్ అంటే ఇప్పుడు హిమాలయస్, మౌంటైన్స్ కానీ, రకరకాల టెంపుల్స్ కానీ, లేక్స్, పులికాట్ లేక్ కానీ, కొల్లేరు లేక్ కానీ, ఇంకా చాలా లేక్స్, వీటి యొక్క న్యాచురల్ బ్యూటీని మనము చూస్తుంటాం అన్నమాట. బ్యూటీ ఆఫ్ ద న్యాచురల్ వరల్డ్. అండ్ వీ స్టాప్ హ్యావింగ్ స్ట్రెస్ఫుల్ థాట్స్. ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇలాంటి కీవర్డ్స్ ఇంపార్టెంట్. స్ట్రెస్ఫుల్ థాట్స్ రావడం మనకి ఆగిపోతాయి అన్నమాట. ఎగ్జామ్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా రాయాలి, మార్కులు వస్తాయా రావా, రేపు మనం అసైన్మెంట్ ఇస్తున్నాం లేదా, మనం సబ్మిట్ చేయగలుగుతాం లేదా, మరి ఎలాగ మన ఫ్యూచర్లో ఏం చేయాలి, మన డబ్బులు సరిపోవు కదా అని ఎకనామికల్గా కానీ ఎటు పరంగా కూడా ఆలోచించకుండా, స్ట్రెస్ లేకుండా కంప్లీట్గా మనము ఎంజాయ్ చేస్తాం అనమాట. ఇప్పుడు తాజ్మహల్ ఉంది, దాన్ని చూస్తున్నప్పుడు మనకి ఫ్యూచర్ లేదు, ప్రజెంట్ లేదు అన్నట్టుగా మనం దాంట్లో నిమగ్నం అయిపోగలిగితే ఓన్లీ ప్రజెంట్, లివింగ్ ఇన్ ద మూమెంట్ అంటారు దాన్ని అనమాట. స్ట్రెస్ఫుల్ థాట్స్ అన్నీ వదిలేస్తాము. సో అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే, వీ స్టాప్ వర్రింగ్ అబౌట్ ద ఈవెంట్స్ ఆఫ్ అవర్ లైఫ్స్. మన జీవితంలో జరిగినటువంటి పాత సంఘటనల్ని, మొత్తం జరుగుతున్నటువంటి అన్నిటిని కూడా మనం మర్చిపోతాం అనమాట. వీ సింప్లీ ఎంజాయ్ ద ప్రజెంట్. ఇది ఆల్రెడీ ఇందాక చెప్పాము. ఇఫ్ యూ కెనాట్ గో అవుట్ సైడ్, లుక్ ఎట్ ద పిక్చర్స్ ఆఫ్ నేచర్ ఆర్ వాచ్ ఏ నేచర్ వీడియో. ఇప్పుడు మీరు బయటికి పోలేకపోయినా, నేచర్ గురించి కనీసం పిక్చర్స్ ఉంటాయి కదా మామూలుగా, హెచ్డి పిక్చర్స్, వాల్పేపర్స్ అంటాం మామూలుగా అంటాం, వాటిని చూడలేకపోయినా మామూలుగా వీడియోస్ యూట్యూబ్లో టూరిస్ట్ వీడియోస్ కానీ, ఇప్పుడు తాజ్మహల్ టూరిస్ట్ గైడ్ హెచ్డి అని కొడితే దాన్ని మొత్తం వాడు స్లో మోషన్లో కవర్ అయ్యి చూపిస్తాడనమాట. అలాంటివి చూడలేకపోయినప్పుడు వాళ్ళు కూడా దోస్ హూ హ్యాజ్ వాచ్డ్ వీడియోస్ ఆఫ్ నేచర్ రికవర్డ్ ఫాస్టర్ దెన్ ద స్ట్రెస్ఫుల్ ఈవెంట్ అంట. ఇదేం చెప్తున్నాడంటే ఇతను, ఎవరైతే నేచర్కి సంబంధించిన వీడియోస్ చూశారో వాళ్ళు స్ట్రెస్ఫుల్ ఈవెంట్స్, డిప్రెషను, కుసించిపోవడం అంటారు కదా, అలాంటి వాటి నుంచి బయటపడిన దాంట్లో వాళ్ళు తొందరగా బయటపడ్డారు అనమాట. రికవర్డ్ ఫాస్టర్, మిగతా వాళ్ళతో పోలిస్తే, కంప్లీట్గా కాదు డిఫరెన్స్, మిగతా వాళ్ళతో పోలిస్తే. త్రూ విజువలైజేషన్ అండ్ రిలాక్సేషన్ లెర్న్ హౌ టు క్రియేట్ ఇమేజెస్ ఆఫ్ నేచర్ ఇన్ యువర్ మైండ్. విజువలైజేషను అంటే మనం చూడంగానే, ఇప్పుడు ఎవరైనా ఒక స్టోరీ చెప్తుంటే మనం ఊహించుకుంటాం కదా, సినిమాలో ఇలా జరిగింది అనగానే, ఇప్పుడు వీళ్ళని ఇటు కొట్టాడంట, తీసుకొని హీరోయిన్ని, ఇలాంటి మనం కళ్ళ ముందు కనపడినట్టు మనం ఎలాగ చేసుకోగలుగుతామో దాన్ని విజువలైజేషన్ అంటారు అనమాట. అండ్ రిలాక్సేషన్, దీని ద్వారా మనము నేచర్ యొక్క ఇమేజెస్ని మైండ్లో ఎలా క్రియేట్ చేసుకోవాలనేది నేర్చుకోవచ్చంట. యూ విల్ ఫైండ్ గ్రేట్ రిలాక్సేషన్ బెనిఫిట్స్ యూజింగ్ ఇమేజరీ. ఇప్పుడు మనం మామూలుగా మెడిటేషన్, యోగా చేస్తున్నప్పుడు ఓం అనుకోవడం కానీ, లేదంటే మీ ఫేవరెట్ ప్లేసెస్ని మనసులో పెట్టుకోవడం కానీ అలాంటివి చేస్తుంటాం అనమాట. అలాంటివి చేయమని కూడా మనకి యోగిలు వాళ్ళు సజెస్ట్ చేస్తారు. ఫేవరెట్ ప్లేసెస్ అంటే మనకి ఎక్కడ మనం ఇల్లు ఉండము, ఒకవేళ ఇల్లున్నా కానీ జస్ట్ మనకి ఇమేజే గుర్తుంటుంది, అర్థమైందా? సో అలాంటి ఇమేజ్ మీద మీరు ఫోకస్ చేయడం ద్వారా స్ట్రెస్ తగ్గిపోయి పీస్ఫుల్గా మైండ్ తయారయ్యి ప్రొడక్ట్గా వర్క్ చేయగలుగుతారు అనమాట. సో రిలాక్సేషన్ కూడా ఉంటుంది మీకు. సో ఇది దాని యొక్క మొత్తం ఉద్దేశము. మనం కానీ ఒకసారి జస్ట్ చూసుకుంటే, ఒకసారి ఇట్లా సెంటెన్స్ వైజ్ చూసుకున్న తర్వాత జస్ట్ చూసుకోవాలి. నేను మొత్తం తెలుగులో చదివేస్తాను చూడండి. నేచర్కి రిలాక్సేషన్కి సంబంధం ఏంటంటే, లివింగ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్లో ఉన్నట్టు. పాతవి మన జీవితంలో జరిగినటువంటి, ఇంతకుముందు జరిగినట్టు జరగబోయేటి మర్చిపోతాము. మన లైఫ్లో ఏమేమి జరుగుతున్నా అన్నిటి మర్చిపోయి
స్ట్రెస్ఫుల్ థాట్స్ని కూడా లోపలికి రానియకుండా ఆడికి ఆపేస్తాము ఆటోమేటిక్గా. ఇదే కాకుండా ఇప్పుడు కనీసం బయటికి వెళ్ళి తిరగడం కానీ, వీడియోస్ చూడడం కానీ, ఫొటోస్ చూడడం కానీ లేకపోతే కొంచెం కష్టము. ఎందుకంటే మన రీసెర్చ్ ప్రూవ్ చేస్తుంది వీడియోస్ ఆఫ్ నేచర్ యొక్క వీడియోలు చూడడం ద్వారా వైల్డ్ లైఫ్ ఇలాంటివి స్ట్రెస్ నుంచి డిప్రెషన్ నుంచి మీరు తొందరగా బయటపడతారు అని ప్రూవ్ చేసింది రీసెర్చ్. సో విజువలైజేషను, రిలాక్సేషను ఈ రెండింటిని కలుపుకుంటే మనము ఇమేజెస్ మైండ్లో ఫామ్ చేసుకొని నేచర్ యొక్క ఇమేజెస్ మనము మెడిటేషన్ల ద్వారా బయటపడవచ్చు అనమాట స్ట్రెస్ నుంచి. ఇప్పుడు మనము క్వశ్చన్స్ చూద్దాము దీనికి సంబంధించి. ఫస్ట్ క్వశ్చను ఆథర్ సజెస్ట్స్, అంటే ఆథర్ ఏం చెప్తున్నాడు అంటే ఆప్షన్స్ చూద్దాం. స్పెండింగ్ టైమ్ ఇన్ నేచర్ నర్చర్స్ క్రియేటివిటీ. స్పెండింగ్ టైమ్ ఇన్ నేచర్ హెల్ప్స్ ఇన్ లివింగ్ ద ప్రజెంట్. స్పెండింగ్ టైమ్ ఇన్ నేచర్ ఈజ్ ఏ గుడ్ సబ్స్టిట్యూట్ ఫర్ ఫిజికల్ ఎక్సర్సైజ్. ఎక్కడైనా చెప్పున్నాడా ఫిజికల్ ఎక్సర్సైజ్ అనే పదం? లేదు. కంప్లీట్గా కొట్టేసేయండి అంతే. స్పెండింగ్ టైమ్ ఇన్ నేచర్ ఈజ్ ఏ గుడ్ మీన్స్ టు వేస్ట్ టైం వేస్ట్ చేయడానికి నేచర్లో ఎక్కడ చెప్పున్నాడు ఆథరు? సో రెండింటికి మీకు మిగిలాయి ఇప్పుడు. సో ఇప్పుడు నర్చర్స్ క్రియేటివిటీ అని ఎక్కడైనా చెప్పున్నాడా? లేదు. జస్ట్ మీ మైండ్ రిలాక్సేషన్ అవుతుందని చెప్పున్నాడు అంతే. సో ఇది కూడా రాంగ్ అనమాట. నర్చర్స్ క్రియేటివిటీ అనేది ఎక్కడ చెప్పలేదు. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చి 2 అనమాట. దీనికి గుర్తుపెట్టుకోండి. లివింగ్ ఇన్ ద ప్రజెంట్ ఆల్రెడీ 2-3 సార్లు నేను చెప్పున్నాను. మీకు పైకి ఒక్కసారి వెళ్ళి చూస్తే కానీ అర్థమవుతుంది అనమాట లివింగ్ ఇన్ ద ప్రజెంట్ అనేది ఎక్కడ ఉందో. నేను మార్క్ చేస్తున్నాను కదా. సో ఇలాగ జస్ట్ సింపుల్ ఒక బిట్ అయిపోయింది ఆడికి. నేను ఇంతకుముందు కూడా అదే చెప్తున్నాను. జస్ట్ ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళిపోండి మీకు కొంచెం కష్టంగా కానీ ఉంటే. సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూద్దాము. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ మెన్షన్డ్ యాజ్ ద మెథడ్ ఆఫ్ బ్రింగింగ్ నేచర్ ఇంటూ అవర్ లైఫ్. కింద ఇచ్చిన వాటిల్లో మెథడ్ ఆఫ్ బ్రింగింగ్ నేచర్ ఇంటూ యువర్ లైఫ్, మన ప్రకృతిని మన జీవితంలోకి ఒక అంతర్భాగంగా ఒక లీనం చేసుకోవడంలో ఈ మెథడు ఇవ్వలేదు ప్యాసేజ్లో అని చెప్పున్నాడు అనమాట. ఇప్పుడు లుకింగ్ ఎట్ ద ఇమేజెస్ ఆఫ్ నేచర్ అనేది ఇచ్చున్నారా ఇవ్వలేదా ఆలోచించండి. ఇచ్చున్నాడు లుకింగ్ ఎట్ ద ఇమేజెస్ అని. వాచింగ్ వీడియోస్ అని ఇచ్చున్నాడా? నేను ఆల్రెడీ 2-3 సార్లు చెప్పున్నాను, చాలాసేపు చెప్పాను. వాచింగ్ వీడియోస్ ద్వారా విజువలైజేషను, రిలాక్సేషన్ పెరుగుతుందని. ఇప్పుడు ఇందాక తాజ్మహల్ వీడియో స్లో మోషన్ గురించి చెప్పాను కదా. సో మీకు టక్కగానే అది గుర్తు రావాలన్నమాట. నెక్స్ట్ విజువలైజింగ్ ఇమేజెస్ ఆఫ్ నేచర్ ఇన్ ద మైండ్. ఇది ఆల్రెడీ మనం చెప్పున్నాము, అంటే ఇవన్నీ కరెక్ట్ అని చెప్తున్నాను. సో డ్రాయింగ్ పిక్చర్స్ ఆఫ్ నేచర్, డ్రాయింగ్ పిక్చర్స్ మనల్ని బొమ్మలు గీయమని ఎక్కడైనా చెప్పున్నారా? లేదు. మనల్ని బొమ్మలు గీయమని ఎందుకు చెప్తాడు? మనం గీస్తే ఏమొస్తుంది? మనం ఆర్టిస్టులు కాదు, ఆర్కిటెక్చరిస్టులు కాదు కదా, మనం పెయింటర్స్ కాదు. సో ఆ ఆర్ట్ వేరే, ఆ కళ వేరే అనమాట. ఇక్కడ మాత్రము మనకి ప్యాసేజ్లు ఎక్కడ కూడా చెప్పలేదు. ఒకసారి చూడండి కావాలంటే. ఎక్కడ కూడా డ్రాయింగ్ ఇమేజెస్ గురించి చెప్పలేదు కదా అది. నెక్స్ట్ మనం చూసుకుంటే నెక్స్ట్ క్వశ్చను, హౌ డస్ నేచర్ ప్రొవైడ్ రిలాక్సేషన్. నేచరు రిలాక్సేషన్ని ఎలా ఇస్తుంది? ఆప్షన్స్: బై హెల్పింగ్ అస్ ఇన్ ఫర్గెటింగ్ ద పాస్ట్ అండ్ స్ట్రెస్ఫుల్ థాట్స్. మన గతాన్ని మర్చిపోయి స్ట్రెస్ఫుల్ థాట్స్ని మర్చిపోయి చేయడం ద్వారా. బై మేకింగ్ అస్ విజువలైజ్ ద స్ట్రెస్ఫుల్ థాట్స్ అండ్ ప్యూరిఫైయింగ్ దోస్ థాట్స్. ఇదేం చెప్తున్నాడంటే మన జీవితంలో జరిగినటువంటి బాధాకరమైన సంఘటనలు గుర్తు చేసుకొని వాటితో మనము ఏం కాలేదులే పెద్దది కాదులే అని మనం సర్దు చెప్పుకోవడం అనమాట. అది ఎక్కడ చెప్పలేదు కదా. స్ట్రెస్ఫుల్ థింగ్స్ని మళ్ళీ వెనక్కి తీసుకురమ్మని చెప్పలేదు ఎక్కడ. బై మేకింగ్ అస్ థింక్ అబౌట్ అవర్ స్వీట్ మెమరీస్. అసలు స్వీట్ మెమరీస్ గురించి ఎక్కడైనా వచ్చిందా మనకి ప్యాసేజ్లో? లేదు. కొట్టేసేయండి అంతే. బై మోటివేటింగ్ అస్ టు ప్లాంట్ ట్రీస్ ఇన్ అవర్ హౌస్ అంట. ఏంటండి ఇది? అసలు ఎక్కడ ఇచ్చున్నారని కదా. అయి ఉండొచ్చు కానీ ప్యాసేజ్లు ఇవ్వలేదు కదా మనకి. సో అదే ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ ఏం చెప్పాడు? ప్యాసేజ్లో ఉన్నటువంటి వాటి గురించి ఆన్సర్స్ ఇవ్వమని చెప్పున్నాడు. సో ఇది ఖచ్చితంగా రాంగు. మనకి మిగిలింది ఏంటి ఆప్షను? బై హెల్పింగ్ అస్ ఇన్ ఫర్గెటింగ్ ద పాస్ట్ అండ్ స్ట్రెస్ఫుల్ థాట్స్. మీకు ప్యాసేజ్లో చూపిస్తాను దాన్ని చూడండి. స్ట్రెస్ఫుల్ థాట్స్ ఇక్కడ ఉంది కదా, అండ్ వర్రింగ్ అబౌట్ ఈవెంట్స్ ఇన్ అవర్ లైఫ్స్ ఇక్కడ. సో అంతే. నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుంటే 4th క్వశ్చన్ అనమాట. ఇప్పుడు 3 చూసాము, 3 సింపుల్గానే ఉన్నాయి, ఒకటి కూడా టఫ్ లేదు దీంట్లో. వి ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ న్యాచురల్ వరల్డ్. మనము న్యాచురల్ వరల్డ్ యొక్క ప్రకృతి యొక్క బ్యూటీని మనము ఎంజాయ్ చేస్తామని ప్యాసేజ్లో వాడున్నారు కదా. అందులో న్యాచురల్ అనేటి ఏంటి అని ఇచ్చున్నాడు ఆప్షన్స్.
అదొక నౌనా, వర్బా, యాడ్జెక్టివా, యాడ్వెర్బా అని. ఇప్పుడు మనము న్యాచురల్ వరల్డ్ అనేది వర్బ్ ఎలా అవుతుంది? వర్బ్ అంటే ఒక క్రియ కదా, సో ఖచ్చితంగా వర్బ్ రాంగు. నౌన్ అంటే ఒక ప్లేస్ని కానీ ఒక దాన్ని చూపించాలి, ఒక సిటీని కానీ ఒక పరికరంని కానీ దేన్నైనా. ఇది జస్ట్ వరల్డ్కి పక్కన ఉంది కాబట్టి దీన్ని ఏమంటారంటే యాడ్జెక్టివ్ అంటారనమాట. సో నౌన్ ఖచ్చితంగా రాంగు. 2 ఆప్షన్లు తీసిన తర్వాత యాడ్వెర్బ్, యాడ్జెక్టివ్లో ఖచ్చితంగా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో ఇక్కడే నేను చెప్పింది ఒక క్వశ్చన్ కొంచెం తేడాగా వస్తుంది, కొంచెం డిఫికల్ట్గా ఉంటుందని. మీకు కానీ ఖచ్చితంగా ఐడియా ఉంటే పెట్టేయచ్చు. లేదు ఊరికే అలా రాసి ఉన్నాము, మనం ఇంగ్లీష్ పెద్ద ప్రిపేర్ కాలేదనుకుంటే రెండిట్లో ఒకటి పెడితే 50-50 ఛాన్స్ అనమాట, అంతే. కానీ గుర్తుపెట్టుకోండి, దేన్నైనా ఒకదాన్ని. ఇప్పుడు హీఈస్ అన్ అమేజింగ్ పర్సన్ అని అనుకోండి, అంటే ఐ సా తాజ్మహల్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ప్లేసు. ఇప్పుడు బ్యూటిఫుల్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్ అవుతుంది అనమాట. ఒకదాన్ని వర్ణిస్తుంటుంది కదా, అది యాడ్జెక్టివ్ అవుతుంది. సో అది నెక్స్ట్ మనం చూసుకుంటే దీనికి ప్యాసేజీకి పెద్ద సంబంధం లేదు, జస్ట్ మనం చూసుకోవాలన్నమాట, అంతే. ఇలాంటి క్వశ్చన్ వచ్చే అవకాశం కూడా ఉంది ఏదో ఒక ప్యాసేజ్లో. అకార్డింగ్ టు ద ప్యాసేజ్, వాచింగ్ ఏ నేచర్ యొక్క వీడియో చూడడం ద్వారా ఏం జరుగుతుంది అని ప్యాసేజ్లో చెప్పారని చెప్తున్నాడు అనమాట అని క్వశ్చన్ వచ్చింది. బ్లాంక్. ఇప్పుడు స్లో డౌన్ ద ప్రాసెస్ ఆఫ్ కమింగ్ అవుట్ ఆఫ్ స్ట్రెస్ఫుల్ ఈవెంట్స్. ఇక్కడ ఆప్షన్ ఏం చెప్పాడంటే స్ట్రెస్ఫుల్ ఈవెంట్స్ నుంచి నువ్వు బయటికి రావడానికి పట్టే సమయం ఇంకా తగ్గుద్దంట. ఇది ఎక్కడైనా సమంజసమా? చెప్పున్నారా? లేదు, కొట్టేసేయండి అంతే. డస్ నాట్ హ్యావ్ ఎనీ ఎఫెక్ట్ ఆన్ పీపుల్ అండర్ గ్రోయింగ్ స్ట్రెస్. ఇప్పుడు డిప్రెషన్లో ఉన్నప్పుడు, స్ట్రెస్లో ఉన్నప్పుడు వాళ్ళ మీద ఎఫెక్టే పడదని అంటున్నాడు. మనకి అలా చెప్పలేదు. మనం ఏం చదువుకున్నాము ఇందాక ప్యాసేజ్లో, డిప్రెషన్లో ఉన్నవాళ్ళు, స్ట్రెస్ ఫీల్ అయ్యేవాళ్ళు, బాధలో ఉన్నవాళ్ళు, మిజరీలో ఉన్నవాళ్ళు వాళ్ళకి రిలాక్సేషన్ అవుతుందని చెప్పున్నారు. కానీ ఇక్కడ అలా ఏం అవుతుందని చెప్పడం వల్ల ఇది తప్పు అని తెలిసిపోయింది. మేకింగ్ దెమ్ డిప్రెస్డ్ ఇన్ ద లాంగ్ రన్. ఇప్పుడు ఇతను ఏమంటున్నాడంటే ఈ ఆప్షను ప్రస్తుతానికి బాగానే ఉంటుంది, కానీ ఫ్యూచర్లో కొన్ని రోజుల తర్వాత మళ్ళీ అతను అదే స్టేజ్కి వెళ్ళిపోతాడు, ఇంకా డిప్రెస్ అయిపోతాడు అని చెప్తున్నాడు. మనకు ఆ పదం కూడా ఎక్కడ వాడలేదు, అది కూడా ఎవరు చెప్పలేదు అనమాట. సో అది కరెక్ట్ కూడా కాదు. ఇది టెంపరీ కాదు, కొంచెము లాంగ్ రన్లో పర్మనెంట్ లెక్క ఇదనమాట. రిలాక్సేషన్ కానీ ఇవన్నీ మనకి మిగిలిన ఒక ఆప్షన్ తప్పదు ఆప్షన్ అన్నట్టు. అయినా కానీ ఒకసారి మనం చూసుకుందాం, ఎందుకంటే ఒక్కోసారి నన్ను ఆప్షన్ కూడా ఇవ్వచ్చు కాబట్టి. యాక్సిలరేట్ ద ప్రాసెస్ ఆఫ్ కమింగ్ అవుట్ ఆఫ్ ఏ స్ట్రెస్ఫుల్ ఈవెంట్ నుంచి నువ్వు బయటికి రావడానికి ఒక క్యాటలిస్ట్ లాగా, ఒక శక్తిలాగా నీకు ఈ రిలాక్సేషను, విజువలైజింగు, నేచర్ వీడియోస్ని చూడడము అనేది మనకు ఆల్రెడీ ప్యాసేజ్లో చూసుకున్నాం కాబట్టి ఇది ఖచ్చితంగా రైట్ ఆన్సర్ అనమాట. సో ప్యాసేజ్ చూడండి ఎంత సింపుల్గా ఉందో. 5 క్వశ్చన్స్లో ఖచ్చితంగా 4 అయితే ఎంబటే 1 మినిట్లో మీరు పెట్టేయచ్చు. జస్ట్ ఎలిమినేటింగ్ ఆప్షన్స్. 2 ఆప్షన్లు అయితే మరీ చెత్తగా ఇస్తాడు, ఎవరైనా అంతే, ఏ ఎగ్జామ్లో అయినా కానీ. మిగతా 2 ఆప్షన్స్లో కొంచెం ట్రిక్కీగా ఉంటుంది. దాంట్లో కూడా మీరు కానీ కొంచెం ప్యాసేజ్కి వెళ్ళి మళ్ళీ వెనక్కి వెళ్ళి కానీ చూసుకుంటే పక్కనే ఉంటుంది కాబట్టి అండర్లైన్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు నేను చెప్పినట్టు లివింగ్ ఇన్ ద ప్రజెంట్ అండర్లైన్ చేసుకోవాలి, స్ట్రెస్ఫుల్ థాట్స్, విజువలైజేషను, రిలాక్సేషను ఇలాంటివి అండర్లైన్ చేసుకుంటే నెక్స్ట్ టైం మళ్ళీ ప్యాసేజ్ మొత్తం చదువుకుండా ఉండేదానికి మీకు అవకాశం ఉంటుందన్నమాట. సో అది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూసుకుంటే ఆల్రెడీ సీక్వెన్స్ అని, సెంటెన్స్ ఫ్రేజ్ రీప్లేస్మెంట్ కానీ, పీక్యూఆర్ఎస్ కానీ, ఎర్రర్ డిటెక్షన్ కానీ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. లాస్ట్ ఇయర్ మనం చూసుకుంటే 5 క్వశ్చన్స్ దీంట్లోంచి వచ్చాయి. 5 కూడా కాదు, 6 to 7 క్వశ్చన్స్ వచ్చాయి, మర్చిపోయాను. ప్లస్ ఇప్పుడు ఈ ప్యాసేజ్ ఒక 5 మార్క్స్. అప్పుడు మొత్తం ఎంత అయింది? 12 to 12 మార్క్స్, అంటే 11 to 12 మార్క్స్. మొత్తము 150లో 11 to 12 మార్క్స్ ఇంగ్లీషు. ఇప్పుడు నేను చెప్పిన వీడియోస్ చూస్తే ఖచ్చితంగా మీకు 10 మార్క్స్ వస్తాయి, జాగ్రత్తగా కానీ చూస్తే. సో ఖచ్చితంగా మీరు ఒకసారి నా వీడియోస్ మొత్తం కూడా వెనక్కి వెళ్ళి చూసుకోండి మా ఛానల్ తరపున. సో ఇది ఒక్కటి ప్రీవియస్ క్వశ్చన్ ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి మనం ఇక్కడ అయిపోయిందంటే బాగుండదు. మీరు మళ్ళీ ఎక్కడికెక్కడికో వెబ్సైట్లోకి వెళ్ళి డిఫరెంట్ కానీ కొడితే సెర్చ్ చేస్తే ఏ పడితే అవి వస్తుంటాయి అనమాట. బ్యాంకింగ్లో ప్యాసేజ్లు వెరైటీగా ఉంటాయి, మధ్యలో డాష్లు ఇచ్చేసి అవి ఫిల్ చేయమంటారు అనమాట. సో అందుకే నేను ఒక ప్రాక్టీస్ కోసము ఇంకొక ప్యాసేజ్ని తీసుకోవడం జరిగింది. జస్ట్ సింపుల్ వన్, తొందరగా కొట్టేద్దాం, ఏం ఇబ్బంది లేదు. లాస్ట్ సమ్మర్ అనే పదం గుర్తుపెట్టుకోండి. పోయిన ఎండాకాలము we decided to spend our vacation at the beach because the weather was very hot in the mountains.
వెకేషన్కి వెళ్దాం అనుకున్నారు లాస్ట్ సమ్మరు, బీచ్లో చేద్దాం అనుకున్నారు. ఎందుకంటే మౌంటైన్స్ దగ్గర వెదర్ చాలా హాట్గా ఉందంట, సమ్మర్ కాబట్టి, వెరీ హాట్ ఇన్ ద మౌంటైన్స్. ద ట్రావెల్ ఏజెంట్ సెడ్ దట్ ట్రావెలింగ్ బై బస్ వాజ్ ద చీపెస్ట్ వే. బస్సు ద్వారా వెళ్తే తక్కువ రేటు పడద్దంట, కానీ వీ వెంట్ బై ప్లేన్ బికాజ్ ఇట్ వాజ్ ఫాస్టర్. వీళ్ళు ప్లేన్లో వెళ్ళారు, ఎందుకంటే అది చాలా స్పీడ్కి వెళ్తుంది కాబట్టి, ఆబ్వియస్గా అందరికీ తెలుసు. వీ వాంటెడ్ టు హ్యావ్ మోర్ టైమ్ టు స్పెండ్ ఎట్ ద బీచ్. తొందరగా వెళ్ళడానికి కొంచెం డబ్బులు ఖర్చు ఎక్కువైనా పెట్టి మనం మామూలుగా ఫ్లైట్లో వెళ్ళడానికి ఉద్దేశం ఏంటంటే ఎక్కువ టైము బీచ్ దగ్గర మనం స్పెండ్ చేయొచ్చు అని. హ్యావ్ మోర్ టైమ్, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ద వెదర్ వాజ్ బ్యూటిఫుల్ అండ్ వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్. బ్యూటిఫుల్ అంట, హ్యాడ్ ఎ గ్రేట్ టైమ్. ఇలాంటి జస్ట్ అండర్లైన్ ఒక 5 to 6 థింగ్స్ మనం అండర్లైన్, కీవర్డ్స్ అండర్లైన్ చేసుకోవాలి. ఇతను ఏం చెప్తున్నారంటే వాళ్ళు పోయిన సమ్మరు వీళ్ళందరూ కలిసి వెకేషన్ కోసం బీచ్కి వెళ్దాం అనుకున్నారు, ఎందుకంటే మౌంటైన్స్ ఏరియాస్లో బాగా హాట్గా ఉంటుంది అనమాట సమ్మర్లో. ట్రావెల్ ఏజెంట్ ఏం చెప్పాడంటే బస్సులో వెళ్తే చీప్ అయిపోతుంది, మీకు తక్కువ రేటుకి అయిపోతుంది అని చెప్పాడు. కానీ వీళ్ళు ఏరోప్లేన్లోనే వెళ్ళారనమాట, తొందరగా వెళ్ళొచ్చు కాబట్టి. తొందరగా వెళ్తే ఎక్కువ టైము అక్కడ బీచ్లో స్పెండ్ చేసేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు ఆ ట్రిప్ని ఎంజాయ్ చేశారు. చాలా అందంగా కూడా ఉంది వెదరు, ఓకే, హాట్ కాకుండా సమ్మర్లో అయినా బీచ్లో కూల్గా ఉందని చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు మనం క్వశ్చన్స్ తీసుకుంటే దీనికి సంబంధించి, వీ డిసైడెడ్ టు గో టు ద బీచ్ హౌస్ బికాజ్, బీచ్ హౌస్కి వెళ్దామని ఎందుకు అనుకున్నాము అని క్వశ్చన్ అనమాట. ఇట్ వాజ్ చీపర్ దెన్ గోయింగ్ టు ద మౌంటైన్స్. పర్వతాల దగ్గరికి వెళ్ళడం కన్నా బీచ్ దగ్గరికి వెళ్ళడం చీపర్ అని ఎక్కడని చెప్పున్నాడా? లేదు. సో ఇది తప్పు. ద ట్రావెల్ ఏజెంట్ సెడ్ దట్ ఇట్ వాజ్ ద చీపెస్ట్. ట్రావెల్ ఏజెంట్ చెప్పింది దేని గురించి? బస్సు గురించే కదా. మౌంటైన్స్ దగ్గరికి వెళ్ళి బీచ్ హౌస్ దగ్గరికి వెళ్ళి అది చీప్ అని చెప్పలేదు. సో ఇది రాంగు. ఆఫ్ ద హాట్ వెదర్ ఇన్ ద మౌంటైన్స్, అటు ఉంచండి. నెక్స్ట్, వీ వాంటెడ్ టు స్పెండ్ టైమ్ అట్ ద బీచ్. అలా ఏం చెప్పలేదు అతను. మేము బీచ్ దగ్గరికి ఖచ్చితంగా పోవాలనుకున్నాం కాబట్టి పోయాము అని చెప్పలేదు కాబట్టి ఇది కూడా రాంగు. మనకి మిగిలిన ఆప్షను ఇది మనం ఆల్రెడీ చూస్తున్నాము. ఇక్కడ చూడండి, వెరీ హాట్ ఇన్ ద మౌంటైన్స్. వెదరు మౌంటైన్స్ దగ్గర ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది కాబట్టి మనం అక్కడికి వెళ్ళలేదు అని చెప్పారనమాట. అది కరెక్ట్ ఆన్సరు, సింపుల్ అంతే. నెక్స్ట్, ద బస్ వాజ్ ద డాష్ వే టు ట్రావెల్. ద బస్ వాజ్ ద బెస్ట్ వే టు ట్రావెల్ అని చెప్పాడా? లేదు. అంతే, కొట్టేసేయండి. ఈజియెస్ట్ వే, చీపెస్ట్ వే, స్లోయెస్ట్ వే. చీపెస్ట్ వే. మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ అతను ట్రావెల్ ఏజెంట్ ఏం చెప్పాడు? బస్సులో అయితే చీప్ అని చెప్పాడు కదా, ఇందాక ఆల్రెడీ మీకు చెప్పాను. సో అంతే, రైట్. నెక్స్ట్ మనం చూసుకుంటే, ట్రావెలింగ్ బై ప్లేన్ వాజ్ డాష్ దెన్ ద బస్ మోర్ ఫన్ అంట. అంటే ఎక్కువ ఆనందం, ఎక్కువ నవ్వుకోవడము, కామెడీ అనమాట. సో అది ఎక్కడ చెప్పలేదు మోర్ ఫన్ గురించి. చీపర్, ప్లేన్లో వెళ్తే చీపా? ఎవరు చెప్పారు ఇట్లా? సో ఇది రాంగు. ఎక్స్పెన్సివ్ అనేది కూడా మనకి చెప్పలేదు. ఎక్స్పెన్సివే కానీ ఇక్కడ మనకి మెన్షన్ చేయలేదు. సో ఇది రాంగ్. మనకి మిగిలిన ఆప్షన్ ఫాస్టర్. వాళ్ళు తొందరగా వెళ్దాం అనుకున్నారు, తొందరగా వెళ్ళడం ద్వారా అక్కడ ఎక్కువ టైం స్పెండ్ చేద్దాం అనుకున్నారు అని ఆల్రెడీ చెప్పున్నాను కదా. సో అంతే. వి డాష్ అవర్ వెకేషన్, వి హేటెడ్, వాళ్ళకి నచ్చలేదంట, ఎక్కడ చెప్పలేదు కదా. వి డిడెంట్ లైక్, లేదు. వి రిగ్రెటెడ్, అంటే మేము ఎందుకు పోయామరా నాయన ఇక్కడికి అని అనుకున్నాము అని చెప్తున్నాడు. లేదు, అట్లా అనుకోలేదు కదా. వి ఎంజాయిడ్, కావాలంటే మళ్ళీ ఒకసారి ఇక్కడికి వెళ్ళండి. వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం అంటే ఏంటి? మేము ఎంజాయ్ చేసాము, సూపర్ టైము, మేము మా జీవితంలో మర్చిపోలేని టైం అన్నట్టుగా చెప్తున్నారు అనమాట. వీళ్ళు హ్యాడ్ ఎ గ్రేట్ టైం అంటే మీనింగ్ అది. సో ఎగ్జాక్ట్గా అదే ఉండాలని మనకు రూల్ ఏం లేదు, మనం దాన్ని మార్చుకోవాలన్నమాట. గ్రేట్ టైం అంటే బ్యాడ్ టైం ఎలా అవుతుంది? జస్ట్ సినానిమ్స్ అనమాట, అంతే. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, వీ హ్యాడ్ ఎ వెరీ డాష్ వెదర్ డ్యూరింగ్ అవర్ వెకేషన్. వెరీ గుడ్, ఫ్రీజింగ్, టెరిబుల్, కోల్డ్. కోల్డ్ చెప్పలేదు మనకి, ఫ్రీజింగ్ ఎక్కడ చెప్పలేదు, టెరిబుల్ అంటే దారుణంగా చెత్తగా ఉంది ఎక్కడ చెప్పలేదు. గుడ్ అనేది మనకి ఖచ్చితంగా ఇక్కడ ఉంది మనకి, చూడండి. ద వెదర్ వాజ్ బ్యూటిఫుల్ అండ్ వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం. ఈ ఒక్క సెంటెన్స్ ద్వారా 2 క్వశ్చన్లు అయిపోయాయి అంతే. వెదర్ వాజ్ బ్యూటిఫుల్, బ్యూటిఫుల్ అంటే ఖచ్చితంగా గుడ్ అనే కదా అర్థము. గుడ్, అమేజింగ్, వండర్ఫుల్ ఏవైనా వస్తాయి దీని గురించి. మనం ఇప్పుడు గ్రేట్ టైంకి ఎలాగైతే మనము వి ఎంజాయ్డ్ అని చెప్పామో అలాగే అనమాట. సో ప్రిపరేషన్ స్ట్రాటజీ, ఇప్పుడు మనం ప్యాసేజెస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటే, ఈ 2 ప్యాసేజీలు కేవలం ఈ 2 ప్యాసేజీలు చూడడం ద్వారా మీకు ఒక 60 to 70%
ఐడియా వచ్చి ఉంటుంది ఎలా ఉంటాయి ప్యాసేజ్లు, మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు అనుకోండి. కానీ ఈ ఎగ్జామ్లో ఈ లెవెల్లో డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంటుంది అనేది మీకు ఐడియా వచ్చి ఉంటుంది. అదే కాకుండా ఒక 70% అంటే పర్సంటేజ్లు చెప్పడం కరెక్టే అనుకోండి, 70 to 80% కాన్ఫిడెన్స్ కూడా వచ్చి ఉంటుంది. మరి ఇంత సింపులేనా, జస్ట్ ఆప్షన్స్ ఇంత చెత్తగా ఉన్నాయండి, నేనేం ఎక్కడి నుంచి తీసుకురాలి, నిజంగా ఎగ్జామ్ నుంచి వచ్చిన పేపర్ ఇది. సో కాబట్టి మేము కూడా పెట్టేయచ్చు, మాకేం ఇబ్బంది లేదు అని మీరు అనుకుంటారు ఖచ్చితంగా. ప్రిపరేషన్ స్ట్రాటజీ అయినా కానీ సరే మేము కొంచెం ఎందుకు రిస్క్ తీసుకోవాలి, ముందుకు పోతాము, ఇంకా కొన్ని చెక్ చేసుకుంటామని చెప్తే, ఆల్రెడీ ఫ్రేజ్ రీప్లేస్మెంట్స్కి ఎర్రర్ డిటెక్షన్కి నేనేం సజెస్ట్ చేశాను, ఇంగ్లీష్ పేపర్ ఒకటి, హిందూ కానీ ఏదో ఒకటి, టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ డెక్కన్ క్రోనికల్ కానీ తీసుకొని ఏదో ఒక ఆర్టికల్, అది పొలిటికల్ అయినా ఏదైనా ఇట్ డజంట్ మ్యాటర్, అంతే. ఒక ఆర్టికల్ ఒక 10 lines 5 lines ఉండే ఆర్టికల్ తీసుకొని అండర్లైన్ చేసుకుంటూ పోండి అనమాట. ఇప్పుడు ఇందాక నేను ఎలా చేశాను, విజువలైజేషన్ దగ్గర, లివింగ్ ఇన్ ద ప్రజెంట్ దగ్గర, రిలాక్సేషన్ దగ్గర, ఇలాంటి కీవర్డ్స్ మీరు ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ మీకు ఎన్ని గుర్తొస్తాయంటే చెప్పలేము. సో అందుకే ఇప్పుడు ఇంకోటి చెప్దాం మర్చిపోయాను, ఈ ప్యాసేజెస్ చేసేటప్పుడు ఎక్స్ట్రా ఇంకో స్ట్రాటజీ ఉందన్నమాట. అది ఒకసారి చెప్తాను, మీరు నచ్చితే ఫాలో అవ్వండి, లేదంటే లేదు. ఇది ఫస్ట్ది మాత్రం సేఫ్. ఇదేంటంటే ఫస్ట్ ప్యాసేజ్ చదవకుండా ముందు క్వశ్చన్లు చదవడం అనమాట. ముందు క్వశ్చన్లు చదివేసి క్వశ్చన్స్ ఏమేమి అడిగారు, అప్పుడు మీకు ఆ పదాలు గుర్తుంటాయి. నేచర్ గురించి అడిగాడు, వీడియో గురించి అడిగాడని. సో మీరు తర్వాత ప్యాసేజ్ చదివినప్పుడు 1-2 సార్లు చదివినప్పుడు ఏ క్వశ్చన్స్ దీని నుంచి వచ్చినాయి కాబట్టి మీకు ఎక్కడైతే వీడియో అనే పదం కనపడుతుందో దానికి ముందు వెనక కరెక్ట్గా చూసుకుంటారనమాట. 2-3 సార్లు చూసుకుంటారు ఖచ్చితంగా. సో అది కూడా మంచి స్ట్రాటజీ. దాని ద్వారా మీరు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. జస్ట్ కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలి అంతే. ఫస్ట్ క్వశ్చన్లు చదివి మళ్ళీ ప్యాసేజ్ చదివి మళ్ళీ క్వశ్చన్ చదివి మళ్ళీ డౌట్ ఉంటే మళ్ళీ ప్యాసేజ్కి వెళ్ళడం కన్నా ఈ 2 స్ట్రాటజీలు మీ ఇష్టం, ఎట్టైనా చూసుకోండి, ప్యాసేజ్ని బట్టి, దాని యొక్క లెవెల్ ఆఫ్ డిఫికల్టీని బట్టి అనమాట. సో అది స్ట్రాటజీ బట్టి నేను చెప్పుకుంటే, ఎస్ఏలు మనం ఏదన్నా సరే మీకు చిన్నప్పుడు బుక్స్ కానీ ఏదో ఒక సైన్స్ సోషల్ బుక్ కానీ ఇంగ్లీష్ బుక్స్ ఉంటాయి కదా మన దగ్గర, 6th class 7th class, దాంట్లో ఏదో ఒక పారాగ్రాఫ్ తీసుకొని మీరే క్వశ్చన్, పారాగ్రాఫ్ దేని గురించి చెప్పాడు, అసలు ఏంటి పరిస్థితి, ఆథర్ ఏం చెప్తున్నాడు అనే దాని గురించి చూసుకుంటే సరిపోద్ది అనమాట. అంత సింపుల్. ఏమి జనరల్ ఇంగ్లీష్లో బాగా ఇంట్రడక్షన్, ఈ యొక్క టాపిక్ గురించి మనం క్లియర్గా విత్ అనాలిసిస్ చూద్దాము. ముందుగా మా యొక్క విన్నపం ఏంటంటే వీడియోని మొత్తము స్కిప్ చేయకుండా కంటిన్యూ చేసి చూడండి మొత్తము. సో దాని ద్వారా మీకు ప్రతి ఒక్క టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ని ఎలా ట్యాకిల్ చేయాలి, ఎలిమినేషన్ ఆఫ్ ఆప్షన్స్ ఎలా ఇవ్వాలనేది నేను మీకు చెప్తాను. మీకే యూజ్ అవుతుంది ఖచ్చితంగా చెప్పుకోగలుగుతున్నాను. సో మనం స్టార్ట్ చేద్దాము ఎగ్జాంపుల్స్తో. ఇప్పుడు ఐడెంటిఫై ద ఎర్రర్స్ రిలేటెడ్ టు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అని ఇలా ఇస్తారనమాట ఎగ్జామ్లో. ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ గర్ల్స్ యూజువల్లీ ఆర్ టేకింగ్ మోర్ టైమ్ ఫర్ డ్రెస్సింగ్స్, ఇది స్టేట్మెంట్. ఇప్పుడు ఆప్షన్ ఏ ఏంటంటే ఫస్ట్ పార్ట్, బి సెకండ్, థర్డ్, ఇట్లా అనమాట. సో మనము ఇంతకుముందు ఆల్రెడీ ఇలాంటివి చూస్తున్నాం. అదేంటంటే PQRS సీక్వెన్స్ చెప్పేదానికోసం అనమాట. సో ఇది అలా కాదు, ఇందులో ఏ భాగంలో రాంగ్ ఉంది, గ్రామటికల్ మిస్టేక్స్ అనమాట. ఇప్పుడు గర్ల్స్ యూజువల్లీ ఆర్ టేకింగ్ మోర్ టైమ్ ఫర్ డ్రెస్సింగ్స్, గర్ల్స్ యూజువల్లీ టేక్ మోర్ టైమ్ ఫర్ డ్రెస్సింగ్స్ అనేది కరెక్ట్. ఆర్ టేకింగ్ కాదు, యూజువల్లీ అన్నాడు కాబట్టి సహజంగా అని అర్థం అనమాట. ప్రజెంట్ టెన్స్ కానీ అయితే ఆర్ టేకింగ్ అని వస్తుంది. అర్థమైందా? సో మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ వచ్చి, అదే రాంగ్ ఆన్సర్, ఎర్రర్ వచ్చి ఆర్ టేకింగ్. నెక్స్ట్, ఐ ఆమ్ గోయింగ్ టు ద థియేటర్ నౌ. యాక్చువల్లీ నేను ఇప్పుడు పొరపాటున కరెక్ట్ ఆన్సర్ చెప్పేశాను. యాక్చువల్గా రైట్ ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు చూడండి, మామూలుగా ఇచ్చిన క్వశ్చన్ బట్టి ఐ యామ్ గోయింగ్ టు థియేటర్ నౌ. మిస్టేక్ ఎక్కడ ఉందో ఒకసారి ఐడెంటిఫై చేయండి. మీకు కూడా టైం ఇస్తాను, ఒక 10 to 15 seconds. మీకు కూడా ఇది ఒక క్విజ్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఐ యామ్ గోయింగ్ కరెక్ట్గానే ఉంది. టు థియేటర్ నౌ, టు థియేటర్ అనేది తప్పు అనమాట. ఐఎమ్ గోయింగ్ టు ద థియేటర్ నౌ, ఓకేనా? టు ద వస్తుంది. సో మనకి ఇది రైట్ ఆన్సర్ ఇక్కడ. నెక్స్ట్ మనం చూసుకుంటే ద ప్లాంట్స్ ఆర్ డ్రై ఫర్ ద ల్యాక్ ఆఫ్ వాటర్. చెట్లు ఎండిపోయి ఉన్నాయి, ఫర్ ద ల్యాక్ ఆఫ్ వాటర్ అన్నాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచించుకోండి. ఇప్పుడు ద ప్లాంట్స్ ఆర్ డ్రై
బికాజ్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ వాటర్, ఇది ఎలా ఉంది? ఫర్ ద ల్యాక్ ఆఫ్ వాటర్ కాదు. సో ఈ ఫర్ అనే యూజ్ చేయడము ఇది రాంగ్ అనమాట. సో మిస్టేక్ ఇక్కడే ఉంది, ఎర్రర్లో. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఎయిదర్ సుగన్య నార్ కన్మాని హ్యాజ్ అటెండెడ్ ద ఫంక్షన్. ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చను. ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూసుకోండి. ఎయిదర్ సుగన్య నార్ కన్మాని హ్యాజ్ అటెండెడ్ ద ఫంక్షన్. ముందుగా మీకు ఒకటి చెప్తున్నాను, ఎయిదరు ఆరు, నెయిదరు నారు, ఇవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎయిదర్ వస్తే ఆరు వస్తుంది, నెయిదర్ వస్తే నార్ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏమొచ్చింది? ఎయిదర్ సుగన్య నార్ కన్నామి. సో నార్ తప్పు వాడాడు, ఇక్కడ మనకి రావాలి ఎయిదర్ రావాలి. సో ఇక్కడ నార్ కన్మామి అనేది మిస్టేక్ అనమాట. సో జస్ట్ దీనికి పెద్ద 1 minute కూడా టైం తీసుకోదు. ఎయిదర్ చూసాము, నార్ ఉంది, సో ఇది తప్పు, టిక్ చేసేస్తారు, అయిపోతుంది అంతే. నెక్స్ట్ మై ఫ్రెండ్ అండ్ మై సెల్ఫ్ టుగెదర్ నౌ. మనకి సింపుల్గా కొంచెం ఐడియా ఉన్న వాళ్ళు కూడా అర్థమైపోతుంది అనమాట. మై ఫ్రెండ్ అండ్ మై సెల్ఫ్, మళ్ళీ మై సెల్ఫ్ అని ఎందుకు వస్తుంది? ఓకేనా, మై ఫ్రెండ్ అండ్ మై సెల్ఫ్ ఆర్ టుగెదర్ నౌ. సో అండ్ మై సెల్ఫ్ అనేది సెకండ్ అండ్ ఉంది కదా, అది రాంగ్. యాక్చువల్లీ అదే రైట్ అనమాట. ఓకే, అర్థమవుతుందని చెప్పేది. నెక్స్ట్ ద హౌస్ హ్యాస్ బీన్ బిల్ట్ ఇన్ 2000. యాక్చువల్గా హ్యాస్ బీను ఇలాంటి యూజ్ చేయాలంటే ద హౌస్ హ్యాస్ బీన్ బిల్డింగ్ లేదా హౌస్ హ్యాస్ బీన్ ఆన్ ద బిల్ట్ ఫ్రమ్ 2012, అంటే అప్పటి నుంచి కడుతూనే ఉన్నారు అని అర్థం అనమాట. ఐ హ్యావ్ బీన్ గోయింగ్ టు ద ఎగ్జామ్ ఎవ్రీ డే. సో ప్రతిరోజు వెళ్తూనే ఉన్నాను అనమాట అప్పటి నుంచి దాని అర్థం. సో ఆల్రెడీ 2012లో కట్టేశారు కాబట్టి ఇలా హ్యాస్ బీన్ వాడడం కరెక్ట్ కాదు. సో ఇదే మనకి ఆన్సరు. ద హౌస్ వాజ్ బిల్ట్ ఇన్ 2012. ఓకే, ద హౌస్ వాజ్ బిల్ట్ ఇన్ 2012. నెక్స్ట్ ద వుడ్స్ ఫ్లోట్స్ ఇన్ వాటర్స్. ఆలోచించుకోండి. ఆల్ వుడ్స్ ఫ్లోట్ ఇన్ వాటర్స్, ఇది కరెక్ట్ యాక్చువల్గా. ఓకేనా, ఆల్ వుడ్స్ ఫ్లోట్స్ ఇన్ వాటర్. దే ఆర్ సీయింగ్ ఏ క్రికెట్ మ్యాచ్ విత్ గ్రేట్ ఇంట్రెస్ట్. ఇది సింపుల్ క్వశ్చనే. దే ఆర్ సీయింగ్ ఏ క్రికెట్ మ్యాచ్ విత్ గ్రేట్ ఇంట్రెస్ట్. ఒకసారి మీరే ఆలోచించండి. దే ఆ క్రికెట్ మ్యాచ్ ఓకే, విత్ గ్రేట్ ఇంట్రెస్ట్ అబ్జల్యూట్లీ కరెక్ట్, నో ప్రాబ్లం. కానీ దే ఆర్ సీయింగ్ అన్నాడు కదా, అది మిస్టేక్ అనమాట. దే ఆర్ వాచింగ్ ఏ క్రికెట్ మ్యాచ్ విత్ గ్రేట్ ఇంట్రెస్ట్. దే ఆర్ వాచింగ్ ఏ క్రికెట్ మ్యాచ్ విత్ గ్రేట్ ఇంట్రెస్ట్, ఇది కరెక్ట్. ఈ కరెక్ట్ అనేది కూడా మీకు ఎందుకు ఇస్తున్నా అంటే మీకు ఐడియా ఉంటుందన్నమాట. నెక్స్ట్ మీరు ఎగ్జాంపుల్స్ చూస్తున్నప్పుడు, ట్రై చేస్తున్నప్పుడు ప్రాక్టీస్ చేయడం ద్వారా ఎగ్జామ్లో కూడా తప్పించింది చూడంగానే ఇది కాదు ఇది ఉండాల్సిందే అని మీకే అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. మీకు మైండ్కి తట్టాలని చెప్పి ఇలా చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ హీ హ్యాస్ మ్యారీడ్ హర్ లాస్ట్ మంత్. హీ హ్యాస్ మ్యారీడ్ హర్ లాస్ట్ మంత్. హీ హ్యాస్ అవసరం లేదు ఇక్కడ. ఓకేనా, సో ఇది రాంగ్ అనమాట. హీ మ్యారీడ్ హర్ లాస్ట్ మంత్, దట్స్ ఇట్. ఓకేనా. నెక్స్ట్ మనం చూసుకుంటే డిఫరెంట్ టైప్ అనమాట ఇది. రాణి సెడ్ దట్ హర్ ఫాదర్ హ్యాడ్ అలౌడ్ హర్ టు స్లీప్ ఓవర్ ఎట్ మై హౌస్ టుడే నైట్. ఇప్పుడు యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్ అని ఉంటుంది. యాక్చువల్గా మనము చెప్పేదాన్ని 3% అనమాట. నువ్వు నాకు చెప్పింది నేను వేరే వాడికి చెప్తుంటే ఎలా ఉంటుంది అనే దాని గురించి. సో రాణి చెప్పింది దట్ హర్ ఫాదర్, వాళ్ళ ఫాదరు హ్యాడ్ అలౌడ్ హర్ టు స్లీప్ ఓవర్ ఎట్ మై హౌస్ టుడే నైట్. ఆడవరకు అంతా ఓకే, కానీ ఇక్కడ ఎక్కడ మిస్టేక్ ఉందంటే ఎట్ మై హౌస్ టుడే నైట్ అనేది రాంగ్ అనమాట. టుడే నైట్ రాకూడదు.
టునైట్ వస్తుంది యాక్చువల్గా. ఓకేనా. రాణి సెడ్ దట్ హర్ ఫాదర్ హ్యాడ్ అలౌడ్ హర్ టు స్లీప్ ఓవర్ ఎట్ మై హౌస్ టునైట్. ఈరోజు రాత్రి. దీంట్లో ఎలా ఉంటుందంటే ఎస్టర్డే అంటే దట్ డే అని అలాంటివి వస్తుంటాయి అన్నమాట యాక్టివ్ వాయిస్ పాసివ్ వాయిస్లో. అందుకే ఒక చిన్న చేంజ్ ఇద్దామని చెప్పి ఇలాంటివి తీసుకొని వచ్చాను మీకు. మీరు యాక్చువల్గా ఎక్కడ మిస్టేక్ ఉంది అనుకుంటారంటే హ్యాడ్ అలౌడ్ హర్, హ్యాడ్ తర్వాత అలౌడ్ అని ఎందుకు వస్తుందని. అది కరెక్ట్గానే ఉంది. మిస్టేక్ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంది. సో నెక్స్ట్, ఆల్ ద డాక్టర్స్ వర్ పజిల్డ్ ఆన్ ద స్ట్రేంజ్ సిమ్టమ్స్ రిపోర్టెడ్ బై ద పేషెంట్. ఇప్పుడు చూడండి, ఆల్ ద డాక్టర్స్ వర్ పజిల్డ్ ఆన్ ద ఏంటి, రిపోర్టెడ్ బై ద పేషెంటే కదా రిపోర్ట్ చేసింది. సో బై ద స్ట్రేంజ్ సిమ్టమ్స్ రిపోర్టెడ్ బై ద పేషెంట్ కదా. ఓకే. సో మనకి ఆప్షను పజిల్డ్ ఆన్ ద. నెక్స్ట్ మనం చూసుకుంటే ఐ విల్ లైక్ టు పే ఫర్ ద డిన్నర్ టునైట్ యాజ్ ఎ టోకన్స్ ఆఫ్ షోయింగ్ మై గ్రాటిట్యూడ్ ఆఫ్ హెల్పింగ్ మీ ఇన్ కంప్లీటింగ్ ద ప్రాజెక్ట్ అని ఒక అతను చెప్పాడు. మనం ఇక్కడ చూసుకుంటే ఐ విల్ లైక్ టు పే ఫర్ ద డిన్నర్ టునైట్ యాజ్ ఎ టోకన్స్ రాదనమాట, టోకన్. ఓకేనా, యాజ్ ఎ టోకన్. మామూలుగా టోకన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఉంటాం కదా. అప్పుడు నువ్వు నాకు ఫేవర్ చేస్తే నేను నీకు దాని గురించి ఏదోగా కాకుండా ఊరికినట్టు వదిలేయకుండా మీ రుణం ఎలా తీర్చుకోవాలనే దాన్ని బట్టి టోకన్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అంటారు కదా, అదనమాట ఇది. సో ఇక్కడ మనకి ఆప్షన్ బి ఆప్షన్ రాంగ్, ఎర్రర్ ఉందన్నమాట. నెక్స్ట్, ద న్యూ ఫోన్ ఈజ్ రూమర్ టు బీ సిమిలర్ టు ద ప్రీవియస్ వేరియంట్స్ విత్ నో మచ్ డిఫరెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హార్డ్వేర్ ఆర్ డిజైన్. కొంచెం కాంప్లికేటెడ్, ఒకసారి ఆలోచించుకోండి, టైం ఇస్తాను. ఇక్కడ జస్ట్ ఏం లేదండి, ద న్యూ ఫోన్ ఈజ్ రూమర్ టు ద అంటే ఇప్పుడు దేనికి రూమరు, మనము పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్లో కొన్ని ఇక్కడ వాడాలన్నమాట. రూమర్ టు ద అని రావాలి మామూలుగా అయితే, లాస్ట్లో రూమర్ టు ద. ఇప్పుడు చూడండి, ద న్యూ ఫోన్ ఈజ్ రూమర్ టు బీ సిమిలర్ టు ద ప్రీవియస్ వేరియంట్స్ విత్ నో మచ్ డిఫరెన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హార్డ్వేర్ ఆర్ డిజైన్. ద న్యూ ఫోన్ ఈజ్ ఓకేనా విత్. నెక్స్ట్, ద గవర్నమెంట్ ఫోల్క్స్ వర్ రిలీవ్ దట్ ఏ డిక్లైన్ ట్రెండ్ ఆఫ్ 4 consecutive quarter ఆఫ్ గ్రోత్ హ్యాడ్ ఫైనలీ బీన్ రిజర్వ్డ్. ఇప్పుడు మామూలుగా జీడిపి ఎస్టిమేట్స్, మన గ్రోత్ ఎస్టిమేట్స్లో కన్సిక్యూటివ్గా 4 times డిక్లైనింగ్ అయ్యి ఒకసారిగా పెరిగితే వాళ్ళు ఏం ఫీల్ అవుతారు, రిలీవ్డ్గా ఫీల్ అవుతారు. కానీ వీడు ఏమన్నాడు, రిలీవ్ అన్నాడు. సో లాస్ట్లో డి రావాలి మనకి యాక్చువల్గా ఇక్కడ. సో ఇప్పుడు ఏ దాంట్లో ఉంది కాబట్టి ఏ అనేది రాంగ్. ద గవర్నమెంట్ ఫోల్క్స్ వర్ రిలీవ్డ్ దట్ ఏ డిక్లైన్ ట్రెండ్ ఆఫ్ 4 consecutive quarter ఆఫ్ గ్రోత్ హ్యాడ్ ఫైనల్లీ బీన్ రివర్స్డ్. నెక్స్ట్, he hired 2 coolies because the luggage was too much heavy for one to lift. టైం ఇస్తాను, ఆలోచించండి ఎక్కడ మిస్టేక్ ఉందనేది. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, 2 మచ్చది ఇక్కడే చేంజ్ చేస్తున్నాను అనమాట. ఈ హైర్ 2 coolies బికాస్ ద లగేజ్ వాజ్ టూ హెవీ ఫర్ 1 to lift. 2 తర్వాత మచ్ రాకూడదు. 2 మచ్ వచ్చిందనుకో పక్కన ఇంకేం రానవసరం లేదనమాట. బికాస్ ద లగేజ్ వాజ్ టూ హెవీ ఫర్ 1 to lift. ఒక్కరైతే దానికి చాలా హెవీగా ఉంది కాబట్టి ఇద్దరిని తీసుకున్నాడు, కూలీకి మాట్లాడుకున్నాడు అని అర్థం అనమాట. సో మనకి ఇక్కడ రైట్ ఆన్సరు 3. నెక్స్ట్, హిజ్ ఎయిమ్ ఈజ్ టు ప్రొవైడ్ cheap and reliable internet facilities to every village within 5 years.
హిజ్ ఎయిమ్ ఈజ్ టు ప్రొవైడెడ్ ఏంటి అంటే ఆల్రెడీ ఇప్పుడు మై ఎయిమ్ ఈజ్ టు బికమ్ముడ్ ద గ్రూప్ 1 ఆఫీసర్, లేదా బికమ్ముడ్ ద ఐఏఎస్ ఆఫీసర్, లేదా బికమ్ముడ్ ద గ్రూప్ 2 ఆఫీసర్ అని వస్తుందా? ఈజ్ టు బికమ్ అని వస్తుంది కదా. ఐ వాంట్ టు బికమ్ ఏ క్రికెటర్ అట్లా. సో ప్రొవైడెడ్ అని వచ్చింది కాబట్టి ఇది రాంగు. ఇదే ఆన్సర్ మనకి. నెక్స్ట్, ద కానిస్టేబుల్ హ్యాస్ సెడ్ దట్ ద ప్రిజనర్ సీజ్ ఏ గన్, ఫుల్లీ లోడెడ్ గన్ ఫ్రమ్ ఏ పోలీస్ అండ్ షాట్ ద ప్రాసిక్యూటర్. ఇక్కడ కొత్తగా ఆప్షన్ 5 అని ఇస్తారనమాట, నో ఎర్రర్ అని. అంటే దీనిలో ఏది మిస్టేక్ ఏం లేదనుకుంటే మీరు ఆప్షన్ 5 సెలెక్ట్ చేసుకోవాలి. ద కానిస్టేబుల్ సెడ్ దట్ ద ప్రిజనర్ సీజ్డ్ ఏ గన్, ఫుల్లీ లోడెడ్ గన్. సీజ్డ్ ఏ ఫుల్లీ లోడెడ్ గన్ అనమాట. సీజ్డ్ రావాలి ఇక్కడ. సీజ్డ్ అంటే ఆల్రెడీ జరిగిపోయింది, ఇప్పుడు చెప్తున్నాడు కాబట్టి సెడ్ దట్ అన్నాడు కదా, అర్థమవుతుందా? ప్రిజనర్, ద కానిస్టేబుల్ హ్యాస్ సెడ్ దట్ ద ప్రిజనర్ సీజ్డ్ ఏ ఫుల్లీ లోడెడ్ గన్ ఫ్రమ్ ఏ పోలీస్ మ్యాన్ అండ్ షాట్ ద ప్రాసిక్యూటర్. నెక్స్ట్, ఆల్దో హీ హ్యాస్ బీన్ విన్నింగ్ ద ఎలక్షన్స్ ఆల్ ఇయర్స్, దిస్ ఇయర్ హిస్ పాపులారిటీ హ్యాస్ సబ్స్టాన్షియలీ రెడ్యూస్డ్. ఇప్పుడు చూద్దాము, మీకు ఒకసారి ఆలోచించుకోండి. Although he has been winning the elections all these years. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ థర్డ్ దాంట్లో మిస్టేక్ అనిపిస్తుంది, ఎందుకంటే కాంప్లికేటెడ్గా ఉందన్నమాట. విన్నింగ్ ద ఎలక్షన్స్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్ అని రావాలి, యాక్చువల్గా ఆల్ ఇయర్స్ అనేది తప్పు. సో అది. నెక్స్ట్, ద గవర్నమెంట్ టుక్ స్ట్రిక్ట్ యాక్షన్ అగైనెస్ట్ ద డాక్టర్స్ ఆన్ స్ట్రైక్ but they refused to resume to work. Government took strict action against the doctors on strike, but they refused to resume to work. Fourth option అన్నమాట. దే రిఫ్యూజ్డ్ టు కంటిన్యూ దేర్ వర్క్. టు వర్క్ ఏంటి, రెజ్యూమ్ టు దేర్ వర్క్ అని రావాలి యాక్చువల్గా. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్, ఇక్కడితో మనం వీడియోని కంక్లూడ్ చేసుకుందాము. సో టోటల్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన టిప్ టు టెయిల్ విత్ ఎగ్జాంపుల్స్, బంచ్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ రిపీటెడ్ ఫ్రమ్ వేరియస్ ఎగ్జామ్స్, సచివాలయము, గ్రూప్స్, ఎస్ఎస్సి, బ్యాంకు అన్నిట్లో వచ్చినటువంటి టాప్ క్వశ్చన్స్ తీసుకొని మీకు నీట్గా ఒక్కొక్క ఆప్షన్ ఎలా ఎలిమినేట్ చేసుకోవాలో చెప్పడం జరిగింది. సో ప్రిపరేషన్ స్ట్రాటజీ అంటే మనం చూసుకుంటే ఇదే చాలండి. ఒకసారి ఈ వీడియోని మళ్ళీ చూడండి, నోట్స్ రాసుకోండి చెప్పినట్టు. లేదంటే ఒకవేళ మీకు ఏమైనా ఇంకా ఉంటే న్యూస్ పేపర్ ఏమైనా తీసుకొని చిన్న ఆర్టికల్ ఒకటి తీసుకొని దాంట్లో మెయిన్ వర్డ్స్, ఇందాక నేను ప్యాసేజ్ అప్పుడు ఎలా చెప్పానో ఆ వర్డ్స్ని హైలైట్ చేసుకోవడము, ఇలాంటివి చేసుకుంటూ పోవాలన్నమాట. దీనికి పెద్ద ప్రిపరేషన్ ఏం అవసరం లేదు, జస్ట్ ఒక 2-3 అవర్స్ చాలు ఈ వీడియో కాకుండా నేను చెప్పడము. సో 10 to 12 మార్క్స్ మీ చేతిలో ఉన్నట్టు. ఈ వీడియో చివరిదాకా చూసారంటే మీరు వెరీ ఎఫిషియెంట్ పర్సన్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. రిమైనింగ్ సచివాలయం ఎగ్జామ్కి సంబంధించిన వీడియోస్ కూడా పెట్టున్నాం కాబట్టి మీ చేత సచివాలయం జాబ్ కొట్టించే బాధ్యత మాది. సో మాకు సహకారం చేయండి, మా ఛానల్ని ఎక్స్ప్లోర్ చేయడానికి మేము కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.